సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా సార్. రావణ్ది చూస్తున్నాం కదా, ప్రశ్న రావణ్ ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడిండు ఆయన. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ డైలాగ్స్ని ఆయన ఒక దళిత క్రైస్తవ సభలో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వరుసగా 4 అరెస్టులు, 4 అరెస్టులలో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈ ఉపా కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. మరి ఇది ఎలా చూడొచ్చు? ఇది కరెక్టేనా అసలు? ఒక యూట్యూబర్ని ఆయన మీద అభ్యంతరం ఉండొచ్చు. ఇప్పుడు ఊపా చట్టం ప్రయోగించారు అని తెలియగానే మేము చాలా డిస్టర్బ్ అయ్యాం. వెంటనే దాని మీద నేను జయభారత్ సంస్థ తరఫున మేము ఖండిస్తూ అర్జెంటుగా ఆయన బేషరతుగా విడుదల చేయాలి, ఉపా పెట్టకూడదు, చాలా తప్పు ఇది అని ఖండిస్తూ నేను దాని మీద ఒక ప్రకటన జారీ చేశాను. మంది మెయిన్ మీడియా ఛానల్ వాళ్ళు కూడా నక్సల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, లేకపోతే మావోయిస్టులను ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడిండు రావణ్. కాబట్టి ఆయన మీద ఈ ఉప పెట్టడం కరెక్టే. ఆయన నిజంగానే దేశద్రోహి, రాజద్రోహి, ఇట్లాంటి వాళ్ళకి మరణ శిక్ష పడాలి, లేదంటే ఉప కేసు కరెక్టే, జీవిత ఖైదు ఉండాలి. ఇట్లా చాలా మంది మెయిన్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉప కేసు పెట్టడానికి ఇది కారణమైతే కనుక పవన్ కళ్యాణ్ గారి మీద 70 ఉప కేసులు పెట్టాలి, చిరంజీవి గారి మీద పెట్టాలి, రామ్ చరణ్ మీద పెట్టాలి. గౌరవమైన పద్ధతి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు అలా మాట్లాడకూడదు, నీకేం సంబంధం చెప్పు, ఆ దళిత క్రైస్తవుల మీటింగ్కి నాకేం సంబంధం రావు, నువ్వు మాట్లాడిన విధానం ప్రజలు అర్థం చేసుకుంటారు, కరెక్ట్ కాదు అని ఖండించుంటే ఆయన స్థాయికి తగిన గొప్ప హోదాగా ఉండేదని నేను అనుకుంటున్నాను. అసలు రావణ్ మాట్లాడిన భాష కంటే పవన్ కళ్యాణ్ గారు అంతకంటే తీవ్రమైనటువంటి భాష గతంలో మాట్లాడున్నాడు. అది కూడా మనం మాట్లాడతాం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరుగుతున్న వాతావరణం అయితే ఎగ్జాక్ట్గా జర్నలిజం కాదు. జర్నలిజం అంటే మనం ప్రజలకి సమాచారాన్ని అందించడం, సమాచారాన్ని విశ్లేషించడం, వీలైనంత న్యూట్రల్గా ఉండడం. మాకుండేది నీకుంటుంది అనే పద్ధతిలో ఏదో మామూలుగా వీధి గుండాలు మాట్లాడే విధానంలో చాలామంది యూట్యూబర్లు చేస్తారు. యూట్యూబర్ మీద పెట్టడం ఇది చాలా ఆందోళన కన్నా చాలా బరితెగింపు పరిపాలకులది. ముఖ్యంగా నేను డైరెక్ట్గా అంటాను పవన్ కళ్యాణ్ గారిది. ఇది వెంటనే విత్డ్రా చేసుకోమని మేము చెప్పాం. కానీ ఓపా పెట్టడం అనేది చాలా 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 దుర్మార్గమైనటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి చేష్ట అని నేను అనుకుంటున్నాను. సో కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ పవన్ కళ్యాణ్ యొక్క వాతావరణం మొట్టమొదట్లో ఆయన చుట్టూ ఉన్నటువంటి మేధావులు కానీ మాట్లాడిన వాళ్ళు కానీ అందరూ కూడా వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు. ఆ మాటలు ఆయన మాట్లాడాడు. కమ్యూనిస్ట్ పార్టీలతో ఆయనకు పొత్తుంది. గద్దర్ గారికి నేను మిత్రుడిని కారుకొని ఇచ్చాను మొన్న చెప్పాను. మాస్టర్జీ ఎగ్జాక్ట్లీ నక్సలైట్ అభిప్రాయాలు ఉన్న వ్యక్తి కాదు, కానీ మాస్టర్జీతో స్నేహం ఉంది. తిరుగుబాట్లు వస్తూ ఉంటాయి. తిరుగుబాట్లు వస్తాయని అన్నంత మాత్రం మావోయిజం అయిపోతుంది. తిరుగుబాట్లు వస్తాయని మాత్రం మావోయిస్ట్ పార్టీ సభ్యుడు అయిపోతాడా? అది ఆ పద్ధతిలోనే వస్తుందని అన్నాడా? మావోయిస్ట్ పార్టీ మళ్ళీ వస్తుందని చెప్పాడు. అట్లా ఏం చెప్పలేదు. ఆయన వీరుల లిస్టులో చాలా మందిని పెట్టాడు. నేను కూడా ఎప్పుడు చూశాను దాన్ని. భగత్ సింగ్ని లేకపోతే చేగువారా అని అందరినీ కలిపాడు. చేగువారా అంటే మరి పవన్ కళ్యాణ్ రోజు చేగువారా దిగినోడే. ఇప్పుడు జల్సా సినిమా మోటివేట్ చేసినంతగా నక్సలిజాన్ని ఎవరు మోటివేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో చూస్తున్నాం కదా, గత కొద్ది రోజుల నుండి అరెస్టులు జరుగుతున్నాయి. వరుస అరెస్టులు. ప్రశ్నిస్తే అరెస్టులు. ఒక సైడు ప్రశ్నిస్తే రాజద్రోహం అంటున్నారు, ఇంకో సైడు దేశద్రోహం అంటున్నారు. కొంతమంది ఏమో దీన్ని రాజకీయ కుట్రగా చూస్తున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్తే అయిపోయేది కదా అంటున్నారు. మరి దీని మీద తెలంగాణలో అరెస్టులు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు జరుగుతున్నాయి. జర్నలిస్టులది ముఖ్యంగా కేవీఆర్ అరెస్ట్, దాని తర్వాత రావణ్ అరెస్ట్, ఒకే రోజు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఇవి ఎంతవరకు కరెక్ట్? ఇంకా ఇప్పుడు చూసుకున్నట్టయితే రావణ్ పైన ఉప కేసు ముందుకెళ్తుంది. మరి ఇది కరెక్టేనా కాదా? ఎందుకు ముఖ్యంగా జై భారత్ నుండి అడగాల్సి వస్తుంది అంటే, విజయ విహార రమణమూర్తి సార్ మన ముందున్నారు. మరి వీటి విషయంలో అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే రాముని దూషించారు, యాంటీ హిందూ అని రావణ్ పైన కేసులు పెట్టడం జరిగింది. ఎవరు మాట్లాడినా కూడా యాంటీ హిందూ అయిపోతారా? నిజంగానే ఇది రాజకీయ కుట్ర లేకుంటే దేశద్రోహ? రావణ్ నిజంగానే దేశద్రోహ లేకపోతే ఇది రాజకీయ కుట్రనా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా సార్. రావణ్ది చూస్తున్నాం కదా, ప్రశ్న రావణ్ ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడిండు ఆయన. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ డైలాగ్స్ని ఆయన ఒక దళిత క్రైస్తవ సభలో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వరుసగా 4 అరెస్టులు,
4 అరెస్టులలో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈ ఉపా కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. మరి ఇది ఎలా చూడొచ్చు? ఇది కరెక్టేనా అసలు? నేను జయభారత్ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. సార్ మొట్టమొదట ఇది ప్రారంభమైనప్పుడు అంటే నేను విజయవిహారం పత్రిక ఎడిటర్గా 2000 నుంచి 2005 దాకా ఆ పత్రిక ఎడిటర్గా ఉన్నాను. అది ఆ జనరేషన్లో బాగా తెలిసిన పత్రిక. అది ఇట్లాంటివి ప్రతిరోజు ఎదుర్కొన్నటువంటి పత్రిక. ఆ సమయంలో నేను సాధారణంగా ఫస్ట్ నాకు ఉన్న పని ఒత్తిడి రీత్యా కూడా ఆయన మీద మొదటి 2-3 కేసులు జరుగుతుంటే నేను నిజంగా సీరియస్ తీసుకోలేదు. సార్ ఈ జర్నలిస్టుల జీవితంలో నచ్చనివాడు కేసులు పెడుతుంటాడు. మా మీద ఒకేసారి ఆఫీసులు రైడ్ చేసి ఆఫీసులు క్లోజ్ చేయించడము, లేకపోతే ఎక్స్ప్లోజివ్స్ తెచ్చి మేమే నక్సలైట్ సప్లై చేస్తాం, దొంగ కేసులు పెట్టడం, మొత్తం ఆఫీస్ స్టాఫ్ని ఆఫీస్ బాయ్తో సహా అరెస్ట్ చేయడం, బయట వెండర్స్ని అరెస్ట్ చేయడం, ఇవన్నీ నేను ఫేస్ చేశాను. నాకు అవగాహన ఉన్నాయి. మొట్టమొదటి నేనేమనుకున్నానంటే కేసు పెడతారు, బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేస్తాడు ఆయన, పెద్ద విషయం ఏముంది అన్నట్టు చూశాను. ఒకటో కేసు, తర్వాత 2వ కేసు, తర్వాత 3వ కేసు, తర్వాత 4వ కేసు అంటే కొంచెం ఆశ్చర్యము కలిగింది. అంటే మామూలుగా ఇది కూడా మనకి చాలాసార్లు నచ్చని వాళ్ళని కోర్టు బయట అరెస్ట్ చేయడం, బెయిల్ రాగానే కోర్టు బయట అరెస్ట్ చేయడం, మళ్ళీ కొత్త కేసు అరెస్ట్ చేయడం, ఇది మామూలుగా జరుగుతున్నటువంటి అది కూడా ఉండేది. కానీ ఇది శృతి మించి ఉపా చట్టం అనేది వచ్చిన తర్వాత మేము నిజంగా సీరియస్ కంగారు పడ్డాం. ఉపా చట్టం అనేది చాలా దుర్మార్గమైనటువంటి నల్ల చట్టం. అది నల్ల చట్టాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులను హ్యాండిల్ చేసుకోవడానికి తెచ్చుకుంటారు, అది లేకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ ఈ నల్ల చట్టాలు వరుసగా చిన్నప్పుడు టాడా అనేవారు, తర్వాత పోటా అన్నారు, తర్వాత ఇప్పుడు ఉపా అన్నారు, ఇలా రకరకాల చట్టాలు. ఒక చట్టాన్ని ప్రజలు ఉద్యమం చేస్తే నాసా ఎస్మా అనేవారు. ఈ నాసా ఎస్మా పోతాయి, తర్వాత టాడా వస్తుంది, టాడా పోతుంది, పోటా వస్తుంది, ఇలాగా రూపాలు మార్చుకుంటూ ప్రభుత్వాలు మారినా ఈ చట్టాలు నల్ల చట్టాలు మనకు వచ్చేస్తున్నాయి. దురదృష్టం అది. ఇప్పుడు ఉపా అనేటువంటి చట్టం చాలా చాలా దుర్మార్గంగా ఆర్గనైజ్డ్ పద్ధతిలో చాలా దేశవ్యాప్తంగా కూడా ఎంత బాధపడుతుందో అది పెద్ద చరిత్ర. అది ఒక యూట్యూబర్ని ఆయన మీద అభ్యంతరం ఉండొచ్చు. ఇప్పుడు ఉపా చట్టం ప్రయోగించారు అని తెలియగానే మేము చాలా డిస్టర్బ్ అయ్యాం. వెంటనే దాని మీద నేను జయభారత్ సంస్థ తరఫున మేము ఖండిస్తూ అర్జెంటుగా ఆయన బేషరతుగా విడుదల చేయాలి, ఉపా పెట్టకూడదు, చాలా తప్పు ఇది అని ఖండిస్తూ నేను దాని మీద ఒక ప్రకటన జారీ చేశాను. అది వచ్చింది, మీడియాలో వచ్చింది. అయితే గతంలో ఈ పోటా ఉన్నటువంటి సమయంలో నాకు కూడా 2004 సమయంలో విజయవిహారం పత్రికలో, అంటే మేము ఎదుర్కొన్న వాటిలో చాలా పెద్దది అది, మమ్మల్ని తెలియకుండా తీసుకెళ్ళి ఇప్పుడు 2-3 నెలల క్రితమే దాన్ని ఎఫ్ఐఆర్ రాసుకుని నక్సలైట్లకు మేము ఎక్స్ప్లోజివ్స్ సప్లై చేస్తామని ఎక్స్ప్లోజివ్స్ కూడా తెచ్చిపెట్టారు. చేసినప్పుడు ఆ రోజు పౌర సమాజం పెద్ద ఎత్తున కదిలింది. ఆ రోజు 2004లో సైబరాబాద్ కమిషనరేట్ని ముట్టడిచ్చారు. మేధావులు, ప్రజలు, విభిన్న రంగాల్లో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, జ్వాలాముఖి, సంధ్య, తర్వాత లక్ష్మీభారత్ గారు అయితే రోడ్డు మీద ఆ రోజు 8 గంటల దాకా, రాత్రి 8 గంటల దాకా కూర్చున్నారు. వీళ్ళెవరూ కూడా నన్ను ప్రొడ్యూస్ చేయమని అడిగారు. అది సాధారణంగా పోటా పెట్టుంటే ఈరోజు ఉపాకి అది మదర్, అది అప్పుడు కూడా బెయిల్ రావడం కష్టం. ఎక్స్ప్లోజివ్స్ 2 కలిపితే చాలా కష్టం. కానీ వాళ్ళ వల్ల ఎఫ్ఐఆర్ రాసుకుని కూడా పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేక నమస్కారం పెట్టి మళ్ళీ వదిలిపెట్టడం. నేను ఇబ్రహీంపట్నం నుంచి లక్కడి కపూల్ దాకా వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరికీ వాళ్ళందరికీ కనిపించిన తర్వాతనే వాళ్ళు అక్కడి నుంచి లేచారు. అప్పటిదాకా కమిషనరేట్ ఒక రకం దిగ్బంధంలో ఉంది. మీడియా కానీ మేధావులు కానీ ఆ రోజు పెద్ద ఎత్తున కదిలారు. ఇవాళ వాతావరణం అంటే మాకు చాలాసార్లు మాకు ఎప్పుడు మద్దతు రాలేదు, ఇది ఒక్క సందర్భంలో బాగా వచ్చింది. మద్దతు జర్నలిస్టులను చూసి ప్రజలు పరిగెట్టుకుంటూ రావడం అనేది అంత నాకు తెలిసి ఈజీగా జరిగేటువంటి పని కాదు. ఇప్పుడు ఉపా అనేది ఎంత భయానకంగా తయారైందంటే సభకు వెళ్ళిన వాళ్ళ మీద కూడా మేము ఉపా పెడతాము, నుంచిన వాళ్ళ మీద ఉపా పెడతామని ఉపా అనేది అందరి మీద ప్రయోగిస్తూ ఉన్నారు. ఇట్లా ఒకప్పుడు దాన్ని ఏమంటారంటే మనకి పోలీసుల బాధ్యతలైనటువంటి ఏదన్నా రేప్ కేసుల్లో, వాకపల్లి లాంటి కేసుల్లో మేము దాని మీద మూమెంట్స్ నడిపాం. అలాగే పౌర హక్కులకు సంబంధించిన విషయాల మీద ఎవరైతే మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కేసులో మాట్లాడిన అడ్వకేట్లు కూడా సుమారుగా వాకపల్లి అందరినీ కూడా ఏదో కేసులో ఉపాలో అరెస్ట్ చేయడం అనేది చేస్తున్నారు. అంటే ఉపాను ఒక బెదిరించే అస్త్రాలను వాడుకుంటున్నారు. ఇది కొత్త కోణం ఏమిటంటే ఒక యూట్యూబర్ మీద పెట్టడం, ఇది చాలా ఆందోళన కన్నా చాలా బరితెగింపు పరిపాలకులది. ముఖ్యంగా నేను డైరెక్ట్గా అంటాను పవన్ కళ్యాణ్ గారిది. ఇది వెంటనే విత్డ్రా చేసుకోమని మేము చెప్పాం. దీంట్లో మనం ఒక విషయం ఏమిటంటే చాలామంది చేస్తున్నటువంటి విమర్శ, ఆయన చేసేది కరెక్ట్ అయినటువంటి అది జర్నలిజమా లేకపోతే పద్ధతినా ఇది ప్రశ్న అని చెప్తే
ఓకే, దాని మీద డిఫరెన్స్ ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఇప్పుడు ఉదాహరణకి నా వరకు నేనైతే ఇప్పుడు ఆయన మాట్లాడిన భాష నేను గతంలో చూసినంత వరకు ఇది నా కొడుకు అలాంటి మాటలు మాట్లాడడం అది విన్నాను నేను. అది ఒక హిస్ట్రియానిక్స్ హావభావాలు ప్రకటన తను కూడా ఒక పద్ధతిలో చేయటం అనేది అంటే ఆయన చేశాడు కదా, అంటే అది ఎవరికైనా కన్విన్సింగ్. కోర్టులో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చేశారని నేను ఇట్లా చేశానని చెప్పలేడు ఆయన. ఈ కేసులో అది లేదు, ఈ కేసులో నువ్వు చేసావు లేదని ఒకటే ఉందని అంటారు. లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఈ రకంగా సవాళ్ళు విసరటం, మేము కూడా చూసుకుంటాం, మేము కూడా ఇది చేస్తాం, లేకపోతే నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరుగుతున్న వాతావరణం అయితే ఎగ్జాక్ట్గా జర్నలిజం కాదు. జర్నలిజం అంటే మనం ప్రజలకి సమాచారాన్ని అందించడం, సమాచారాన్ని విశ్లేషించడం, వీలైనంత వరకు న్యూట్రల్గా ఉండడం. మాకుండేది మాకుంటుంది, నీకుంటుంది అనే పద్ధతిలో ఏదో మామూలుగా వీధి గుండాలు మాట్లాడే విధానంలో చాలామంది యూట్యూబర్లు చేస్తారు, ఎవరైనా కాదు. రావణ్కి అట్లాంటి కొన్ని ట్రైట్స్ ఉన్నాయని నేను గమనించాను. దాని అర్థం ఏంటంటే ఆయన ఏదైనా చేసేమని కాదు, దీన్ని హ్యాండిల్ చేయడానికి ఇప్పుడు అది ఆయన ఒక్కడి దగ్గర ఉంటే పోనీ అనొచ్చు. రెండు, రాజకీయ నాయకులు ఎవరైతే దీన్ని చట్టాన్ని ప్రయోగించాలని మీరు చూస్తున్నారో వాళ్ళు దానికి పదింతలు. ఈవెన్ ఆ విషయంలో కూడా నేను పవన్ కళ్యాణ్ ఒక్కడిని అంటలేదు, అందరు రాజకీయ నాయకులు ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రులైనా కావచ్చు, ప్రతిపక్ష నాయకులైనా కావచ్చు, బూతులు తిట్టుకోవడం, నువ్వు చచ్చిపోతే బాగుండు అనుకోవడం, నేను చంపేస్తారు ప్రజలని చెప్పడం, నీకు పాడిగడతారని చెప్పడం, నువ్వు చచ్చిపడి ఉన్నావు, నువ్వు తాగి ఉన్నావు, ఇట్లా రకరకాలుగా తిట్టుకోవడం చూస్తున్నావు. సమాజంలో ఈ రకమైనటువంటి ప్రమాణాలు దిగజారిపోయినాయి వాస్తవంగా. ఈ ప్రమాణాల్లో ఉన్నప్పుడు అసలు రావణ్ మాట్లాడిన భాష కంటే పవన్ కళ్యాణ్ గారు అంతకంటే తీవ్రమైనటువంటి భాష గతంలో మాట్లాడున్నాడు. అది కూడా మనం మాట్లాడతాం. ఆయన మాట్లాడచ్చా అంటే డెఫినెట్గా అది మళ్ళీ వేరే ప్రశ్న అవుతుంది. కానీ ఆయన మాట్లాడినప్పుడు లేదా మీకు అది ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే విధానం ఎట్లా ఉంటుంది అనేది ప్రశ్న. దాన్ని కంట్రోల్ చేయడానికి మనకు ఆల్రెడీ చాలా చట్టాలు ఉన్నాయి. దాని పట్ల ఏమైనా యాక్షన్ తీసుకోదలుచుకుంటే గౌరవమైన పద్ధతి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు అలా మాట్లాడకూడదు, నీకేం సంబంధం చెప్పు, ఆ దళిత క్రైస్తవుల మీటింగ్కి నాకేం సంబంధం రావు, నువ్వు మాట్లాడిన విధానం ప్రజలు అర్థం చేసుకుంటారు, కరెక్ట్ కాదు అని ఖండించుంటే ఆయన స్థాయికి తగిలిన గొప్ప హోదాగా ఉండేదని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా ఇంకేదైనా కావాలనుకుంటే ఏదైనా కేసు పెట్టచ్చు, లేదంటే పరువు నష్టం దావా కూడా వేసుకోవచ్చు. అవి కూడా ఉన్నాయి ఆయన ముందు ఆప్షన్స్. ఎందుకంటే పరువు నష్టం దావా కేసులో స్టాంపులు కట్టాల్సి వస్తుంది, అవన్నీ కట్టగలుగుతాడు ఆయన. కానీ ఓపా పెట్టడం అనేది చాలా 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 దుర్మార్గమైనటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి చేష్ట అని నేను అనుకుంటున్నాను. అంటే ఇది చేయకూడని పని. ఇది చాలామంది యూట్యూబర్స్, చాలామంది టీవీ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు రావణ్ మీద ఎక్కువ మంది వ్యతిరేకంగానే చేస్తున్నారు, అనుకూలంగా చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు మీలాంటి వారు. కొంతమంది మెయిన్ మీడియా ఛానల్ వాళ్ళు కూడా నక్సల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, లేకపోతే మావోయిస్టులను ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడిండు రావణ్. కాబట్టి ఆయన మీద ఈ ఉప పెట్టడం కరెక్టే. ఆయన నిజంగానే దేశద్రోహి, రాజద్రోహి, ఇట్లాంటి వాళ్ళకి మరణశిక్ష పడాలి, లేదంటే ఉప కేసు కరెక్టే, జీవిత ఖైదు ఉండాలి. ఇట్లా చాలా మంది మెయిన్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. మావోయిస్ట్ పార్టీని ప్రభుత్వం నిషేధించింది. మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని నేనైతే ఖచ్చితంగా నా మీద యాక్షన్ తీసుకోవచ్చు, రావణ సభ్యుడైతే. మావోయిస్ట్ పార్టీకి అనుకూలమైనటువంటి అభిప్రాయం నాకు ఉందనుకో, ఒకవేళ నాకైతే లేదు, నేను కమ్యూనిస్టు సిద్ధాంతానికి మావోయిజానికి వ్యతిరేకం. ఎవరికైనా అలా ఉంటే నాకు తెలిసి దానికి అదే ఒక నేరం కాదు. ఆ కార్యకలాపాల్లో పాల్గొనడం, దానికి సంబంధించిన సభ్యత్వం కలిగి ఉండడం, లేకపోతే ఏదైనా ఒక యాక్షన్లో ఉండడం, అది నేరాలు అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు ఎంకరేజ్ చేశాడు అంటారు. నేను నిన్ననే దాన్ని మాట్లాడాను. ఎంకరేజ్ చేయటం అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకుంటే, ఎన్టీ రామారావు గారు కూడా నక్సలైట్లు ఇది ఎజెండా, నక్సలైట్లు దేశభక్తులని 83లో మీరు పుట్టుండకపోవచ్చు, 83లో ప్రచారం చేసి ఎన్నికల్లో నెగ్గడం అదే. వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఎన్కౌంటర్లను ఈ ఆపరేషన్ అంతా చేశాడు. ఇది రాజకీయ నాయకులు ఆటలాగా చాలా కాలం నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు ఇదే చెప్తారు. కేసీఆర్ గారు కూడా వాళ్ళ ఎజెండానే మా ఎజెండా అని చెప్పాడు. సో కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ పవన్ కళ్యాణ్ యొక్క వాతావరణం ఇప్పుడంటే మారింది, కానీ మొట్టమొదట్లో ఆయన చుట్టూ ఉన్నటువంటి మేధావులు కానీ మాట్లాడిన వాళ్ళు కానీ అందరూ కూడా వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు. ఆ మాటలు ఆయన మాట్లాడాడు. కమ్యూనిస్ట్ పార్టీలతో ఆయనకు పొత్తుంది. నక్సలైట్లకు అనుకూలంగా ఇప్పుడు ఇక్కడే మా ఎల్బీ నగర్లో ఈ పక్కన ఫంక్షన్ హాల్ స్వయంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మాజీ నక్సలైట్లతో ఆయన సమావేశం అయ్యాడు. ఈ ఫంక్షన్ హాల్ నాకు సంబంధించింది. దాన్ని ఎవరో మిత్రులు అడిగితే నేను తీసుకొని ఇచ్చాను. మాట్లాడింది ఆయన. నేను ఆ మీటింగ్కి పోలేదు, నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు దాని మొహం కూడా చూడలేదు. అంటే మాజీలతో లేకపోతే మామూలుగా అభిప్రాయాల వాళ్ళతో డీల్ చేయడం అనేది ఈయన కంటిన్యూస్గా చేశాడు. ఇప్పుడు ఉదాహరణకి గద్దర్ గారు
గద్దర్ గారికి నేను మిత్రుడిని కారు కొనిచ్చాను మొన్న చెప్పుకున్నాను. ఆయన మాజీ నక్సలైట్. మాస్టర్జీ ఎగ్జాక్ట్లీ నక్సలైట్ అభిప్రాయాలు ఉన్న వ్యక్తి కాదు, కానీ మాస్టర్జీతో నేను స్నేహం ఉంది. ఇక పాటలు సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కడనే అనడం కాదు. ఇప్పుడు కృష్ణ గారిని బట్టి ఎన్కౌంటర్ అనేటువంటి సినిమా కృష్ణ గారిని హీరో కింద పెట్టి తీశారు. చాలా అంటే చాలామంది డైరెక్టర్స్, చాలామంది ఆర్ నారాయణమూర్తి వీళ్ళ సభలకు వస్తాడు. ఆర్ నారాయణమూర్తికి అటువంటి సంబంధాలు ఉన్నాయనేది మామూలుగా ఆయన సానుభూతి ఉందనేది ఆయన ఎర్ర సైన్యం లాంటి సినిమాలు తీశాడు. వీళ్ళ ఫంక్షన్స్ కరెక్ట్గా ఆయన అటెండ్ అయ్యాడు. ఇదేదో సడన్గా నేరం, వీళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు ఇది సడన్గా నేరం అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అనేక సినిమాల్లో, జల్సా సినిమాలో నేను అందుకు నేను నక్సలైట్ అయ్యా అని కేకలు పెట్టుకుంటూ ఆయన పెట్టేటువంటి డైలాగ్స్ ఉన్నాయి. తర్వాత ఆ రకమైన విజువల్స్ ఉన్నాయి. ప్రజల్ని మావోయిజం ఆ రోజు కూడా అది బ్యాన్ అయినటువంటి పార్టీ. ఆ రోజు ఏమైనా దాని మీద చట్టబద్ధంగా ఏమైనా స్వేచ్ఛ ఉంది? సినిమా తీయలేదు కదా చట్టబద్ధంగా. మావోయిస్ట్ పార్టీ మీద ఆ రోజు చట్టబద్ధమైన నిషేధం ఉంది అంటున్నాను నేను. కొత్తగా ఏమీ ఉన్నది కాదు. జల్సా సినిమా తీసినప్పుడు వీళ్ళు సినిమా తీశారు. ఆ జల్సా సినిమా తీసినప్పుడు ఈయన దాంట్లో నక్సలైట్గా కొంతకాలం ఉంటాడు. నక్సలైట్గా ఉండి తను ఏమేమి పనులు చేశాడు తను చెప్పుకుంటాడు. నక్సలిజానికి తన పరిష్కారం కూడా వెళ్ళాడని. దీన్ని చూసి యువత మోటివేట్ కారని ఎలా చెప్తారని అడుగుతున్నాను. ఇప్పుడు రావణ్ హిడ్మాకి సంబంధించి ఏదో పెట్టి ప్రజల్లో కూడా అన్యాయాల మీద ఇది కాకపోతే మరో పద్ధతిలో తిరుగుబాటు వస్తుంది అని చెప్పేసి దాని కాకుండా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నది నాకు అర్థమైంది ఏంటంటే తిరుగుబాట్లు వస్తూ ఉంటాయి. తిరుగుబాట్లు వస్తాయని అన్నంత మాత్రం మావోయిజం అయిపోతుందా? తిరుగుబాట్లు వస్తాయని మాత్రం మావోయిస్ట్ పార్టీ సభ్యుడు అయిపోతాడా? అది ఆ పద్ధతిలోనే వస్తుందని అన్నాడా? మావోయిస్ట్ పార్టీ మళ్ళీ వస్తుందని చెప్పాడు. అట్లా ఏం చెప్పలేదు. ఆయన వీరుల లిస్టులో చాలా మందిని పెట్టాడు. నేను కూడా ఎప్పుడు చూశాను దాన్ని. భగత్ సింగ్ని లేకపోతే చేగువారని అందరినీ కలిపాడు. చేగువార అంటే మరి పవన్ కళ్యాణ్ రోజు చేగువారా తిరిగినోడే. ఇప్పుడు జల్సా సినిమా మోటివేట్ చేసినంతగా నక్సలిజాన్ని ఎవరు మోటివేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ స్టార్ హీరో, చిన్న చిన్న వాళ్ళు ఉండవు కాదు, ఒక మావోయిస్ట్ పార్టీలో తాను ఉన్నట్టుగా. అలాగే విరాట పర్వం అనే సినిమా, దాంట్లో దగ్గుబాటి రాణా గారు ఒక విప్లవ నాయకుడిగా దాన్ని నటించాడు. ఇక చిరంజీవి గారును రామ్ చరణ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు నక్సలైట్ మావోయిస్ట్ పార్టీగా చెప్పుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా పేరు చెప్పకపోయినా సినిమా అయితే నేను చూడలేదు, చూసినాడు కూడా నాకు చెప్పలేదు. ఆ గ్రీన్ కలర్ యూనిఫామ్స్ వేసుకుని ఎర్ర కలర్ మఫ్లర్స్ వేసుకుని తిరిగి ఈ పాటలన్నింటినీ కొంచెం పదాలు అటు ఇటు మార్చి పాడినంత మాత్రాన అదే అని అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నక్సలైట్లుగా హీరోలు కనిపించడం అనేది చాలాసార్లు చేశారు. మీరు యూ హ్యావ్ మోటివేటెడ్ పీపుల్. మీ మోపా కేసు పెట్టడానికి ఇది కారణమైతే కనుక పవన్ కళ్యాణ్ గారి మీద 70 ఉపా కేసులు పెట్టాలి, చిరంజీవి గారి మీద పెట్టాలి, రామ్ చరణ్ మీద పెట్టాలి, ఇంకా సినిమాల్లో చాలామంది మీద పెట్టాలి. అంటే అవి సినిమాలు కదా సార్, ఓన్లీ సినిమాలు. సినిమా అనేది ప్రజలు ప్రభావితం చేస్తుంది కదా అంటున్నాను నేను. ఇది కూడా యూట్యూబ్ అంటే ఒప్పుకుంటారా? యూట్యూబ్ వీడియో రావణ్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఒకవేళ రావణ్ వీడియోని చూసి ఎవరన్నా నేను నక్సలైట్ అవ్వాలని అనుకుందాం. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ పాసిబుల్. రావణ్ వీడియోని చూసి ఎవరన్నా అయ్యే విధంగా ఆ వీడియో లేదు. ఇన్ కేసు ఎవరన్నా అయ్యారు అనుకుందాం, నిజంగా అది కనుక అయితే దానికి 10,000 రెట్లు ఇంపాక్ట్ జల్సా సినిమాకి ఆచార్య సినిమాకి ఉన్నాయి కదా అంటున్నాను నేను. వాళ్ళు దాన్ని చూసి మనం నక్సలైట్ అవ్వాలనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు తన జీవితంలో తను స్వయంగా గన్ను పెట్టాలని అనుకున్నాను, నక్సలైట్ అవుదాం అనుకున్నాను గత ఇంటర్వ్యూలో చెప్పడం అనేది తులసిచంద్ గారు చక్కగా దాన్ని తీసి పెట్టారు టైంకి. మంచి పని చేశారు ఆవిడ. అది నేను చూశాను. అలాగే చిరంజీవి గారు కూడా మావాడు నక్సలైట్ అవుతారని. నాకు ఆ కుటుంబాలతో దూరపు తెలిసిన వాళ్ళు కూడా ఒకవేళ కనుక ప్రజారాజ్యం పెట్టకపోతే ఈయన ఏమైనా చేస్తాడేమో టెన్షన్లో చిరంజీవి గారు ఉండేవాడు, ఈయనకు అటువంటి తీవ్రవాద భావాలు ఉన్నాయనేటువంటి మాటలు గతంలో కూడా మేము విన్నాం. అంచేత ఇది ఆయన జీవితంలో ఒక ఫేజ్. అది ఇవాళ అక్కడి నుంచి నిస్సిగ్గుగా దాన్ని తను చేసినటువంటి పనికి 1/10,000 వంతు కూడా ఇంపాక్ట్ లేనిది రావణ్ ఎక్కడమ్మా. ఆయన వీడియోలు ఎంతమంది చూస్తారు? నీ జల్సా సినిమా ఆ రోజు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్. అది చూడడం ఎవడు లేడు. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా, మీరు పాడిన పాటలు ఏంటి, మీరు ప్రచారం చేసింది ఏంటి, మీ స్థాయి ఎక్కడ, ఈయన స్థాయి ఎక్కడ? ఆయన మీద ఉపా పెడితే మీ మీద ఎన్ని పెట్టాలి? పెడుతుంది, ప్రేరేపణ జరుగుతుంది, అటువైపు సమర్థించడానికి వెళ్తున్నారనే కదా మీరు చెప్పేది. ఇప్పుడు ఇదొక ఆస్పెక్ట్. ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేయడానికి ఈయన దగ్గర రాజకీయ నాయకుల మీద జీవితాలు అక్కడ విమర్శలు రాలేదమ్మా. రాజకీయాల్లో ఇప్పుడు పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటామని శ్రీశ్రీ గారు చెప్పారు మీకు. ప్రైవేట్లో ఉంటే మేమేమన్నాం, పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటాం. ఇది రాజకీయ నాయకుల మీద విమర్శలు, కార్టూన్లు లేకుండా దినపత్రికలు అంటే ఆయన మీద కార్టూన్లు వస్తాయి రాజకీయ నాయకుడి మీద. నెహ్రూ గారి మీద శంకర్ అని ఆయన కార్టూన్లు వేసేవాడు, చాలా ఫేమస్ అవి. నెహ్రూ గారు ఆ శంకర్ కార్టూన్ చూసి ఎంజాయ్ చేసేవాడు. ఆ శంకర్కి ఫోన్ చేసినప్పుడు కార్టూన్ లేదు, ఏమైనా కార్టూన్ లేదు నా మీద, ఇవాళ మర్చిపోయావా లేదా పనిలో ఉన్నావా అని కూడా అనేవాడని చెప్పేవారు. అంత ఎంజాయ్ చేస్తారు. ఎవరేం దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటారు, కానీ విమర్శలను చూసి ఒంటికాల మీద లేవరు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మీద ఒక 6 డజన్ సినిమాలు తీశారు.
మండలాధీశుడు అనేటువంటి సినిమా కోట శ్రీనివాసరావు నటించాడు. ఎన్టీ రామారావులాగే హావభావాలు ఇస్తూ ఆ డైలాగులు కానీ అవి కానీ ఊరు వాడ మారుమోగిపోయినాయి. నా పిలిపే ప్రపంచం అని కృష్ణ స్వయంగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలన్నింటి వెనకాల కృష్ణ ఉన్నాడు, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన ఎన్టీ రామారావుకి వ్యతిరేక రాజకీయ ప్రజలు కలిగి కాంగ్రెస్ పార్టీతో దగ్గరగా ఉండేవాడు. సో ఎన్టీ రామారావు గారి మీద చాలా సినిమాలు, ఓ సినిమాలో సత్యనారాయణ ఎన్టీ రామారావు యాక్ట్ చేశాడు, ఇంకో సినిమాలో కోట శ్రీనివాసరావు యాక్ట్ చేశాడు, ఇంకో సినిమాలో ఇంకోటి పిచ్చోడు ఎవరు యాక్ట్ చేశారు, ఇంకో సినిమా పృథ్వీ గారు కూడా యాక్ట్ చేశారు అనుకుంటాను నేను, నాకు గుర్తులేదు. చాలా సినిమాలు, కొన్ని హిట్ కొన్ని ఫ్లాప్ రెగ్యులర్గా వచ్చినాయి. ఈ సినిమాల్లో ఉన్న వాళ్ళందరి మీద పోటా చట్టాలు పెట్టాలి. అప్పుడు కూడా టాడాలు ఎస్మాలు పోటాలు అవన్నీ ఉన్నాయి. వాటిని పెట్టాలి, కొట్టాలి, చంపేయాలి అని బీపీ తెచ్చుకోలేదు. రామారావు గారు మరి ఏకఛత్రాధిపత్యంగా ఇండస్ట్రీని పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన చిన్నవాడు కాదు, లెజెండరీ పర్సన్, గొప్ప నాయకుడు ఆయన. కానీ ఆయన కృష్ణ ఏదో ఫంక్షన్లో కనిపించినప్పుడు, ఏమయ్యా కృష్ణ అయిపోయినాయా నా మీ సినిమాలని, ఇంకా ఏమైనా మిగిలిన ఇంకా తీస్తావా అని నవ్వుతూ అన్నట్టుగా ఎవరు కృష్ణ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే అంత జోవియల్గా తీసుకునే స్వభావం వాళ్ళకు ఉంది అని. దశరథరామన్ చంపేశారు. ఎన్కౌంటర్ ఎడిటర్ దశరథరామన్, నేను ఆయన స్టోరీ రాశాను. అది ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగింది. ఎగ్జాక్ట్లీ దాని ఎన్టీ రామారావు పాత్ర ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారు మొత్తం చూసి చంద్రబాబు నాయుడు గారు చేశాడా? నిజంగా ఎవరు చేయకుండానే ఇది పోలీస్ కేసులు ఎవరు రాస్తారు, ఎవరి పేరు పెట్టి రాస్తారు, ఆ పేర్లు పెడతారు. అది ఎవరికి శిక్ష పడకుండానే అయింది. ఆ కేసు నేను స్టడీ చేశాను. అంచేత ఇది ఒక చిన్న, అంటే దాన్ని చిన్న కాదు పెద్ద, అదొక మినహాయింపు ఉండొచ్చు కూడా, నాకు తెలియదు ఆ విషయం. నేను ఎవరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వట్లేదు. కానీ చాలా మటుకు రాజకీయ నాయకులు స్పోర్టివ్గా తీసుకోవడం, రోజు రాజశేఖర రెడ్డి మీద, రోజు ఈనాడులో వ్యతిరేకమైన కార్టూన్ను, ఆంధ్రజ్యోతిలో వ్యతిరేకమైన కార్టూన్ వచ్చేది. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఉన్న రోజుల్లో ఆయనకు వ్యతిరేకమైన పత్రికలు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి కొంతకాలం వ్యతిరేకంగా ఉండదు, ఆయన మీద వ్యతిరేకంగా వచ్చేవి, లేకపోతే సాక్షిలో వస్తాయి. ఇవన్నీ మామూలు విషయాలుగా తీసుకుంటారు. దాని గురించి బీపీ తెచ్చుకుని వాళ్ళని ఎలాగైనా తొక్కేయాలి, ఇక బయటకే రాకూడదని. ఇప్పుడు ఇంత కక్ష ఆయన మీద పెట్టుకోవడానికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే, బహుశా పవన్ కళ్యాణ్ గారికి అది సహించలేనటువంటి స్వభావం. ఐ కెన్ సే ఇట్స్ ఇమ్మెచ్యూరిటీ. అది పరిపక్వత లేని తనం. రాజకీయాలు తప్పదు మీకు. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అర్థం చేసుకోవాలి, పరిపక్వంగా ఉండాలి. ఈ ముందు వేరే దారి లేదు, మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అలా కాదు, రెండో స్వభావం ఒకటి ఉంది. ఏమిటంటే, ఈయనని కొడితే మిగతా వాళ్ళు సెట్ అవుతారు. ఇది మొట్టమొదటి మనం గమనిస్తే కనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో తెలంగాణలో స్టార్ట్ అయింది. ఆయనని మేము అరెస్ట్ చేస్తామేమో అన్నంత హడావుడి చేశారు. అది మేము కూడా దాన్ని ఖండించాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఉన్నటువంటి ప్రతిష్ట, ఆయన ఒక ప్రతిష్ట కలిగినటువంటి జర్నలిస్టుగా, ఒక మేధావిగా ఉన్నాడు కాబట్టి తెలంగాణ సమాజంలో ఎక్కువ మంది పౌర సమాజంలోనూ బయట కూడా ఆయనకు అనుకూలంగా సమీకృతం అయ్యారు. అది చూసిన తర్వాత అసలు మేము అలా ఏమీ అనుకోలేదు, అసలు ఎవరు పంపించలేదు, మాకు ఆ ఉద్దేశం లేదని దాన్ని నాలుగు మడత వేశారు. అది అక్కడ దాకా వెళ్ళాల్సిన విషయం కాదు. ఇప్పుడు అయినా సరే ఎవరో ఒకరిని కొడితే పవన్ కళ్యాణ్ మీద ఎవడు ఎక్కడ మాట్లాడడానికి, వీడియో చేయడానికి సాహసించకూడదు అనేటువంటి అభిప్రాయం ఆయనకైనా ఉందేమో అనుకుంటున్నాను నేను. సో జర్నలిస్టులు అందరూ భయపడడానికే ఈ ఉపా చట్టం అని రావణ్ పైన ఒక రావణ్ ఒక ఎగ్జాంపుల్కి చేసి ఈయన ఒక్కడిని తీవ్రంగా ఈయన శిరస్సు ఖండిస్తే ఎన్కౌంటర్ చేస్తారనే మాటలు కూడా వచ్చినాయి. చాలా ఆ మాటలు అలాంటివి రాకూడదు. ఈ భయానక వాతావరణం క్రియేట్ చేయడం ద్వారా నా మీద ఎట్టి పరిస్థితుల్లో విమర్శ రాకూడదని ఆయన అనుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ రిలీజియన్ యాంగిల్ ఒకటి ఉంది, అది కూడా మాట. పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం కదా సార్. ఒక డిప్యూటీ సీఎంకి అసలు యూట్యూబర్ మీద ఇంత కక్ష ఉండొచ్చా అసలు? ఇప్పుడు అదొకటే కాదమ్మా, ఈయన కొత్తగా తను మతానికి సంబంధించిన, నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శిని. తను ఒక మతానికి సంబంధించినటువంటి ఆవేశం ఉంటుంది, అది కొత్త అవతారం అయింది. అంతకుముందు ఎవరు ఆయన అభిమానులు కూడా తెలియదు ఈ విషయం, ఎన్నికల్లో కూడా అలా పోటీ చేయలేదు. అంతకుముందు ఆయన చాలా సార్లు కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా ఏమన్నాడు అంటే, నేను ఒక సెక్యులర్ని, మా అమ్మ దీపారాజన చేస్తే అందులో మా నాన్న సిగరెట్ వెలిగించుకునేవాడు అని చెప్పుకున్నాడు గర్వంగా. ఇప్పుడు చూస్తే సనాతని అని అంటున్నాడు. సో ఈ మారడం కారణం కూడా అంతా డ్రెస్ వేసుకుని సడన్ గా ఆ లడ్డు వివాదం వచ్చినప్పుడు దాని నుంచి తన అడ్వాంటేజ్ పొందాలని ఎక్కడ వచ్చింది ఆయన మైండ్ లో. దాని గురించి తిరుపతి వచ్చి చాలా గర్జనలు చేసి ఆయన అన్అపాలజెటిక్ సనాతని ఏదో చెప్పాడు. చెప్పి అటు ఎప్పుడో అయిపోయిన ఉదయనిధి స్టాలిన్ దొంగలపడ్డ 6 నెలల కంటారు దీన్ని. ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఎప్పుడో జరిగింది. దాన్ని బట్టి అలా అంటారా, మా గౌరవం గాయపడింది అన్నట్టు. ఆ తర్వాత ఎక్కడ చప్పుడు లేదు. అప్పుడు మెట్లు కడిగాడు, ఇంకేదో చేశాడు, నిరసన చేస్తున్నాడు. మంత్రులు నిరసన చేయకూడదు, యాక్షన్ చేయాలి. మంత్రులు దాని మీద చర్య తీసుకోవాలి. మంత్రులు నిరసన చేసి ప్రతిపక్షాలు నిరసన చేస్తే చేసేవాడేవాడు? అది ఆ రోజే నేను ఈ కామెడీ ఏంటని నేను మాట్లాడాను. అయితే గమనించాల్సి అంటే మతాలతోటి నాకు ఫస్ట్ సమస్య ఏంటంటే, మతాలన్నిటి కూడా రాజకీయ నాయకులు మతాల్లో వేలు పెట్టడం మొదటి సమస్య.
అతి తీవ్రమైన సమస్య. భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా. హిందూ మతంలో, ఇస్లాం మతంలో మనం ప్రధానంగా, అంటే క్రిస్టియానిటీ ఇంకా మనకి మైనర్ ప్లేయరే కాబట్టి తక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఇస్లాం హిందూ మతానికి సంబంధించి మనకు పార్టిషన్ డేస్ నుంచి కూడా రాజకీయ నాయకులు వాళ్ళకి అధికారం సాధించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మతాలకు కెలకడం. వాళ్ళే ఇప్పుడు జిన్నా గారికి మతం మీద ఏ గౌరవం లేదు, సిగరెట్లు తాగుతాడు, ఆయన బీఫ్ తింటాడు, లేకపోతే పంది మాంసం తింటాడు, ఇవన్నీ మతాలను నిషిద్ధమైన పనులు చేస్తాడు. ఆయనకి ఉర్దూ కూడా రాదు, నమాజ్ చేయడం రాదు, కానీ ఆయన మతాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్ సృష్టించాలని ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ముస్లింలని ఫండమెంటలిజం వైపు తీసుకెళ్ళాడు. అలాగే హిందూ మతంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి సావర్కర్ కానీ, హిందూ మహాసభ కానీ, ఇవాళ కొత్తగా ఉన్నటువంటి బీజేపీ కానీ, అలాగే జమాతే ఇస్లామీ కానీ, ముస్లిమ్స్, వీళ్ళంతా కూడా ఈ రాజకీయ నాయకులు మతానికి దూరంగా ఉంటే మతాలు క్షేమంగా ఉండేది. అయోధ్యలో దగ్గర నుంచి మొదలుపెట్టి ఆద్వాని దగ్గర నుంచి దాంట్లో వాళ్ళు హిందూ మతం బీజేపీ ఒకటే అన్నట్టుగా దాన్ని పెనవేసే ప్రయత్నం చేసి నష్టం చేశారు. ఈ బ్యాచ్లో కొత్తగా ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఈ క్యారెక్టర్ ఈయన పుట్టుకొచ్చాడు. నేనంటే మతంలో చాలా గొప్ప విలువలు ఉన్నాయమ్మా. క్రైస్తవం మీరు చూడండి, క్రైస్తవంలో అవతల వాడిని ఎటువంటి తప్పు చేసినా క్షమించడం అనేటువంటిది గొప్ప వాల్యూ. అందుకే గ్రాహం స్టైన్స్ చచ్చిపోతే గ్లాడీ స్టైన్ గారు నేను క్షమిస్తాను, భర్తని 2 పిల్లల్ని క్షమిస్తున్నానని చెప్పింది. అంటే అక్కడే కాకుండా హిందూ మతంలో కూడా అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, అలాగే ఇస్లాంలో క్వాలిటీస్ ఉన్నాయి. రామాయణంలో మనం తీసుకుంటే రాముడికి సంబంధించి రాముడు రావణాసురుడిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? తన భార్యను ఎత్తుకెళ్ళాడు అనేటువంటి, లేకపోతే అసలు ఎవరిదాని వాళ్ళు ఉండేవారు. ఈ భార్యను ఎత్తుకెళ్ళాడు కాబట్టి వెతుక్కుంటూ వెళ్ళి అప్పటికి కూడా ఒక తీసుకొచ్చి సీతమ్మని అప్పు అంటే కూడా అప్పు చెప్పకపోతే ఇంక తప్పనిసరి యుద్ధం చేసి అతను చంపేశాడు. చంపేసిన తర్వాత రాముడు ఏం చేస్తాడంటే పరిగెట్టుకుని సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి ఆమెను తెప్పించుకోడు. రామాయణంలో ఆ డెడ్ బాడీ అలా పండుగా విభీషణుడిని పిలిచి ఈ డెడ్ బాడీకి అంత్యక్రియలు చేయవా అని చెప్తాడు. విభీషణుడు ఈయనవైపోయి ఉన్నాడు. వీడు దుర్మార్గుడు నా అన్నయ్య కావచ్చు, కానీ ఈ దుర్మార్గుడు చాలా తప్పుడు పనులు చేశాడు, నేను ఈ పని చేయను, నా వల్ల కాదంటాడు. అంటే రాముడు ఒక అద్భుతమైన మాట, మరణాంతాన్ని వైరాణి అని. ఆయన చనిపోవడంతో మన వైరం ముగిసిపోయింది. చచ్చిపోయాడు కదా, చచ్చిపోయినది మనం ఏం లేదు ఇంకా మనకు ఆయనకి అని చెప్పి నువ్వు అంచేత ఆయనకు సంస్కారం చేయి. అంతేకాదు ఆయన ఇప్పుడు నీకు ఎలాగో నాకు అలాగా అంటాడు. అంటే నీకు అన్నగారు, నాకు కూడా సోదరుడు అవుతాడు. ఎవరు సోదరుడు? నీ భార్యను ఎత్తుకెళ్ళిన వాడు. భార్యను ఎత్తుకెళ్ళిన వాడిని చంపేసి అతను నాకు సోదరుడే అనగలిగిన గొప్ప మనసు రాముడిది. అంటే అది చాలా పెద్ద విషయం. అది అంటే రాముడి మనసులో వ్యక్తిపైన ద్వేషం లేదు, రాముడి మనసులో అతను చేసిన తప్పు పైన చిరాకు, వ్యతిరేకత ఉన్నాయి. అంటే నువ్వు తప్పుని, నేరాన్ని ద్వేషించాలి, కానీ మనిషిని ద్వేషించకూడదు. మనిషి పట్ల నీకు ద్వేషరాహిత్యం ఉండాలి. హిందూ మతం యొక్క ప్రధానమైన స్వభావం ద్వేషరాహిత్యం, ద్వేషం ఉండకూడదు. హిందూ మతం అంత స్పష్టంగా ద్వేషానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు నాకు ప్రపంచంలో తక్కువ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నీకు ఈ పాతకి ఉపనిషత్తులోకి వెళ్ళినా, వేదంలోకి వెళ్ళినా, భగవద్గీత ఎక్కడికి పోయినా సరే మా విద్వేషావహై అని చెప్తుంది వేదం. అద్వేష్ట మైత్ర కరుణ ఏవచ, అంటే ద్వేషం ఉండకూడదు, మైత్రితో ఉండాలి, కరుణ ఉండాలి, ఇది భగవద్గీత చెప్తుంది. ఇట్లా తత్వన విజుగుప్సతే అంటుంది ఉపనిషత్తు. అతను ద్వేషించడు, ద్వేషించడు స్పష్టంగా ఈ ద్వేషానికి సంబంధించినటువంటి మాటలు వస్తాయి. హిందూ మతానికి సంబంధించినటువంటి బొట్టు పెట్టుకోవడం, ఎల్లో కలర్ డ్రెస్, కాషాయం కలర్ డ్రెస్ బొట్టులో పెట్టుకుని ఆయన నాన్ అపాలజెటిక్ అని చెప్పే ముందు మొదట పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాల్సిన ద్వేషం లేకుండా ఉండడం, అవతల పట్ల కక్ష సాధింపు ద్వారా ద్వేషం ఉండకూడదు. ఆ ఇష్యూ మీద ఆయన మాట్లాడుతుంటే ఎంత హుందాగా, ఎంత గొప్ప, యూ హ్యావ్ లాస్ట్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మీ వయసుతో కానీ మీకున్న ఎక్స్పర్టైజ్, ఎక్స్పీరియన్స్తో పోలిస్తే అతను చిన్నపిల్లవాడు. అతన్ని నువ్వు చేస్తున్న పని చేష్టలన్నీ పక్కన పెట్టవా, ఎందుకు ఈ గొడవ అంతా కూడా, నీకేం ఇష్యూ అని ఉంటుంది, నేను పరిష్కారం చేస్తాను, వ్యక్తిగతమైన దోషాలు తప్పు అని చెప్పుంటే ఎంత హుందాగా ఉండేది. సో మాటలతో హెచ్చరిస్తే పోయేదని అంటున్నాను. నేనంటే ఒక ప్రకటన హెచ్చరించక్కర్లేదండి, హెచ్చరించాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తున్నాను, కరెక్ట్ కాదు, నువ్వు నన్ను దూషించకూడదు, నీకు ఏమైనా ప్రజలకు సంబంధించిన సమస్య ఉంటే ఒక బాధ్యతగా ఉన్నాను, తీరుస్తాను దాన్ని, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తావు అంటే అయిపోయేది. లేదంటే దానికి సంబంధించి మైల్డ్గా, కానీ మీరు బూటు కాలు పెట్టి నేల పెట్టి ఇలా రాసేయాలి అనేటువంటి క్రమంలో ఉచితానుచితాలు మర్చిపోయి ఎన్నుకున్న ప్రజలు, కోట్ల మంది పబ్లిక్ ఏమనుకుంటున్నారు మనం చూసేవాళ్ళు, దేశంలో అందరికీ తెలుసండి. వాళ్ళ యూట్యూబర్స్ కొంతమంది ఆయన కమ్మవాడ, ఆయన ఎస్సీనా, ఆయనకు అంతకుముందు దాన్ని ఏమంటారు, ఆయన ఎక్కడో డబ్బులు పోగేశాడా, లేకపోతే ఎవరు అమ్మాయిలతో ఉన్నాడు, రకరకాల వీడియోలు అవి కాదు కదండి కేసులో ఉన్నది. ఇప్పుడు అది మార్ఫింగ్ అని చెప్తున్నారు. మార్ఫింగ్ కథ పక్కన పెడదాం, అసలు ఆ వీడియో చర్చ మనకి అట్లా కాదమ్మా. ఇప్పుడు ఆయన మీద ఏం కేసు ఉందో అది మాట్లాడాలి. అది మానేసి యూట్యూబర్స్ ఆయనతో అయితే ఏమైంది? ఇప్పుడు ఆయన మీద వేరే సంబంధాలు ఆయనకు ఉంటే, ఒకవేళ ఉంటే అవి ఉన్నాయా లేదనేది ఏమీ ప్రూఫ్ లేదు. వాళ్ళ మిసెస్ పాపం ప్రకటన ఇచ్చి తప్పు అని చెప్పారు, వ్యక్తిగత హత్య అని, వ్యక్తిత్వ హననం ఇది అని చెప్పింది ఆవిడ, కరెక్ట్గా చెప్పింది. నేను అనేది ఒకవేళ ఎస్ అనుకుందాం, ఎస్ అయినా దాంతో కాదు, కేసు దేని మీద నడుస్తుంది? కేసు
దేశద్రోహం అంటే నువ్వు ఎవరికైనా వేరే వాళ్ళతో సంబంధాలు ఉంటే నువ్వు దేశద్రోహ కేసు పెడతావా? నిధుల దుర్వినియోగం లేకపోతే ఇంకేదైనా కనెక్షన్ ఉంటే దాని కేసే పెట్టి నువ్వు ఈ కేసుల్ని నువ్వు మార్చి నీకే ఉన్న హక్కు ఏంటి? బీయింగ్ ఏ జర్నలిస్ట్, బీయింగ్ ఏ యూట్యూబర్, పెద్ద శాటిలైట్ ఛానల్ డైలీ పత్రికలు నడిపేటువంటి యాంకర్లు వాళ్ళు ఈ చర్చ ఎందుకు చేస్తున్నారు? ఒక దాంట్లో నేను చూశానమ్మా, ఆయన కమ్మవాడ ఎస్సీనా, బచ్చల కూర అంటేటువంటి బచ్చల కూర ఇంటి పేరు బచ్చల కూర కూరి కరెక్ట్ బచ్చల కూర జోసఫ్ అనేది మెయిన్ గా ఇప్పుడు మతాన్ని కూడా ముందుకు తీసుకొస్తారు. మిస్సెస్ ఇచ్చిన స్టేట్మెంట్ లో జోసఫ్ కాదు రావణ్ అనేది అసలు పేరు ఇస్తారు. అసలు పేరు ఇదే అంటుంది. అవును సరే ఏదో పేర్లో ఏముందమ్మా, నేను అనేది ఏంటంటే అంటే మెయిన్ గా పేరుదే గొడవ చేస్తున్నారు కదా సార్ చాలా మంది. జోసెఫ్ అని దాచి పెట్టుకుంటున్నారు పేరు. అంటే ఈ రావణ్ణి ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్రైస్తవ్యంలోకి గుంజుతూ వీడొక క్రైస్తవుడు కాబట్టి రాముణ్ణి తిట్టిరు, సీతమ్మని. నేను ఒక ఛానల్లో నేను చూసింది, పెద్ద ఛానల్, ఆయన కమ్మవాడు కాదు, ఆయన కేవలం దళితుడు, బచ్చల కూర అనే ఇంటి పేరు కమ్మవాడలో ఉండదు, మీరు కావాలంటే ఏంటిది ఏలు చెక్ చేసుకుంటాడు. ఇన్ కేస్ ఆయన కమ్మవాడు కాదు అంటే కమ్మవాడు కాని వాళ్ళందరినీ ఏ పనైనా చేయొచ్చా, శిక్షించవచ్చా, అలా మీ కేసులు పెట్టేయచ్చా? అలా కన్వే అవుతుంది నాకు. ఎస్సీ అయితే పెట్టేస్తావా? అంటే కాదు అంటే మీ కమ్మవాళ్ళంతా ఆయనకు మద్దతు ఇవ్వకండి అని చెప్పడమా? మీ వ్యూహం ఏమిటి? ఈ కమ్మవాడ కాదా అనేది ఒక ఛానల్లో చర్చకి ఎందుకు వస్తుంది? సిగ్గు అనేది మర్చిపోయినాం మనం మర్చిపోయినాం సిగ్గు. అదొక ఆస్పెక్ట్ అనుకోండి. రెండో ఆస్పెక్ట్ మీరు చెప్పింది జోసెఫ్ అని. జోసెఫ్ అనే పేరుని చాలా మంది వాడుకొని వీనికి సిగ్గు లేదు, రావణ్ అని దొంగ పేరు పెట్టుకున్నాడు, కులం కూడా బయటికి చెప్పుకోలేనంత నిసిగ్గుగా వీడు బ్రతుకుతున్నాడు, అందుకే వీనికి ఇలాంటి ఇది అవసరమే కేసు అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు. కులం బయటకు చెప్పుకోకుండా ఉండడం చట్ట ప్రకారం నేరం అయితే, కులం బయటకు చెప్పుకోవడం సో అండ్ సో చట్ట ప్రకారం నేరం, కులం బయటకు చెప్పుకోలేదు ఇతను అంచేత ఈ సెక్షన్ అదే పెట్టండి అని చెప్తున్నాను నేనేమంటానంటే ఓకే అది నేరం, చాలా సిల్లి, అది ఆదర్శం. అది కులం చెప్పుకోవడం అనేది, కులం లేకుండా ఉండడం అనేది, కులం లేకుండా బ్రతకడం అనేది, కులం పట్టింపు లేకుండా మనుషులు ఆయన దళితుల సభకు వెళ్ళాడంటే అది గొప్ప హానర్ అండి. సో నిజానికి అంటే అవును సార్, రావణ్ ఎక్కడ కూడా కులం ప్రస్తావన దళితుల పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి దళితుల మీటింగ్ వెళ్ళాడు. చెప్పలేదు ఆయన కులం నాకు ఏ దేవుడు నేను నమ్మను, నేను ఇట్లనే ఉంటా అనే చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా నేను కూడా అదే చూసాను. అటువంటి డిగ్నిటీ ఆయన కనబడుతుంది. రాధా మనోహర్ దాస్ ని తిడుతూ క్రైస్తవులను ఆయన తిట్టడం జరిగింది. రాధా మనోహర్ దాస్ ని ఇది అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట మతం గురించి. మామూలుగా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ మీద వీడియోస్ చేయడము, ఆ వీడియోస్ని వీళ్ళు జనసేన కార్యకర్తలు వాళ్ళు ఖండిస్తూ రావడము, ఇప్పుడు ఇది పెద్ద చర్చగా మారిపోయి ఉపా కేసు పెట్టడం జరిగింది. సో ఈ రాముడు సీత మధ్య చర్చ ఎందుకు వచ్చిందంటే వచ్చిందంటే రాధా మనోహర్ దాస్ క్రైస్తవులను తిడుతూ మరియమ్మను గలీజ్ మాటలు అంటాడు అనమాట. ఆయన బొక్కడా బైబుల్ అని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుని తిట్టడము, మరియమ్మని తిట్టడము, మొగుడు లేకుండా ఎట్లా పుడతారు అన్నప్పుడు ఈయన కూడా కొన్ని గ్రంథాలు తీసుకొని వచ్చి మాట్లాడడం జరిగింది. సో రాముడు సీతమ్మను వదిలేసినప్పుడు అగ్ని ప్రవేశం ఎందుకు చేయాల్సి వచ్చింది, మీరు కూడా అట్లనే చేపిస్తారా అని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ చిన్న క్లిప్పుని వీళ్ళు ఎవరైతే ఉన్నారో జనసేన కార్యకర్తలు అది మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి రాముడిని సీతను వల్గర్గా మాట్లాడినరు అని అంటున్నారు. కానీ అంతకుముందు క్లిప్లలో ఆయన చూపించారు రాధా మనోహర్ దాస్ తిట్టినందుకు నేను కౌంటర్ వీడియోస్ చేస్తున్నా, ఒకవేళ క్రైస్తవులు కూడా ఇట్లా అడిగితే నువ్వేం చేస్తావు అప్పుడు? సో అందుకనే మతాలను గౌరవించండి కానీ మతాల మధ్యలో చిచ్చు పెట్టొద్దని రాధా మనోహర్ దాస్ని వల్గర్గా తిట్టడం జరిగింది. ఈ అవగాహన నాకు కూడా ఉంది. ఆయన ఇలా మిమ్మల్ని తిడితే మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పడానికి చెప్పినట్టుగానే ఉన్నది నేను చూశాను. అవును, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ హిందూ మతానికి మిగతా మతాలకు ఉన్న తేడా ఏమిటంటే హిందూ మతంలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. హిందూ మతంలో దేవుడికి సంబంధించి విమర్శ చేయటం, విమర్శ దూషణ రెండు వేరు. దూషణ అంటే తిట్టు, విమర్శ అంటే ఆయనలో మనకు నచ్చనటువంటి గుణాన్ని ఇలా ఎందుకు చేసావని నిలదీయటం, ఎక్స్పోజ్ చేయడం, ఈ విమర్శ ఈజ్ అలౌడ్ ఇన్ హిందూ మతం. దూషణ ఈజ్ నాట్ అలౌడ్ ఎనీవేర్. ఎక్కడ కూడా ఎవరినైనా దూషించకూడదు, విమర్శ చేయొచ్చు. విమర్శ చేసిన వాళ్ళ జాబితా చాంతాడంత పెద్దది. ఇప్పుడు రాముడిని విమర్శించిన వాళ్ళు వేమన గారు స్వయంగా కనక మృగము చూసి కలదు లేదనుకొనుచు రమణి విడిచిపోయే రామవిభుడు తెలివి లేనివాడు దేవుడు ఎట్లాయరా అని రాశాడు. యశోదాభిరాముడు. పరశురాముడి మీద కూడా తండ్రి మాట విని తల్లిని తెగటార్చని ఆయన కూడా విమర్శించేది రాశాడు, వేమన రాశాడు. తర్వాత చలంగారు
రాశారు, నార్ల వెంకటేశ్వరరావు గారు రాశారు, రంగనాయకమ్మ విషవృక్షం రాశారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాముడు కృష్ణుడు రహస్యాలు రాశారు. నేనేమంటానంటే ఇలా రాయటం అనేది హిందూ మతంలో అసలు మామూలుగా భక్త కవులు కూడా ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అని రాముడిని శుభ్రంగా అన్నారు. శ్రీనాథుడు శివుడిని పట్టుకుని తిరుపమ్మలకు ఇద్దరు అంటారు, అడుక్కునేవాడికి ఇద్దరు పెళ్ళాలా, పరమేశ గంగ విడుము పార్వతి చాలు అని అన్నాడు. అంటే దేవుడితోటి ఎకసెక్కలాడడం, దేవుడిని విమర్శించడం, దేవుడిని సర్లేవాయా అని వేళాకోళమాడడం, దేవుడిని మెచ్చుకోవడం, మా జానకి చటాపట్టగా మహారాజు వైతివి అని మా జానకి చేయబట్టుకుంటే అయ్యావని త్యాగరాజు రాముడిని ఇలాంటి నేను వందలు చెప్తాను. హిందూ మతంలో ఈ సౌందర్యం ఉంది. అంటే దేవుడు చూసి భయపడడం, దేవుడిని చూసి మనసం కింద దాక్కోవడం, దేవుడిని కేవలం తండ్రి అనుకోవడం, దేవుడిని ప్రియుడు అనుకుంటాం, దేవుడితో సరసాలాడతాం, దేవుడితో జోదాలు పాచికలాడినటువంటి భక్తులు ఉంటారు, దేవుడిని భర్తగా భావించేవాళ్ళు, భార్యగా ప్రియుడిగా భావించేవాడు, తల్లిగా తండ్రిగా భావించేవాడు, సఖుడిగా భావించేవాడు, అన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. అజ్ఞేయవాదులు నాస్తికులు కూడా హిందువులే. వాళ్ళు గతంలో హిందువులుగా చలామణి అయినారు. అజ్ఞేయవాదం హిందూ మతంలో ప్రధానమైనటువంటి వాదం. నేను అజ్ఞేయవాదం, నాకేం పౌరాణిక హిందూయిజం పట్టదు, కానీ నేను గౌరవిస్తాను. నేను అనేది ఏమిటంటే విమర్శ అనేది హిందూ మతంలో ప్రధానమైన అంశం, దానికి ఏం అభ్యంతరం లేదు నాకు ఫస్ట్ నుండి ఉంది. రెండు, దైవ దూషణ చట్టాలనేటువంటిది భారతదేశం సంస్కృతే కాదు, బ్రిటిష్ వాళ్ళు తెచ్చిపెట్టారు మాకు ఇవన్నీ. ఈ బ్లాస్ఫెమీ యాక్ట్స్ అంటాం వీటిని. అంటే మీరు మా దేవుడిని తిట్టారని కేసు పెడతారు. ఇప్పుడు ఇస్లాంలో, పాకిస్తాన్లో అయితే కొన్ని వందల మంది, వేల మంది జైళ్ళలో ఉంటారు. వాడు ఎవడో చూసి మా ఖురాన్ని ఇలా చించాడు, లేకపోతే దాన్ని పక్కన పడేసాడు, లేకపోతే కింద పెట్టి పైన ఇంకో బుక్ పెట్టాడు, ఇలాంటి విషయాలు కూడా కేసులు పెడతారు. ఇది ఈ ఖురాన్ని అవమానించావు, బైబిల్ని అవమానించావు, ఇది ఈ కల్చరు అట్లీస్ట్ హిందూస్కి లేదు. అది లేని దాన్ని మేము తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఈ దైవ దూషణ చట్టాలకు నేను వ్యతిరేకం. ఈ చట్టాలు ఎత్తే, బ్లాస్ఫెమీ యాక్ట్స్ ఎత్తాయని నేను కోరుకుంటాను, కానీ దూషించడం అనేది పనికిరాదు. ఈ చట్టం అనేది ఇబ్బంది పెడుతుంది, మామూలుగా కూడా కేసు పెట్టుకోవచ్చు. ఇప్పుడు విమర్శ చేయడాన్ని హిందూ మతంలో ఏం అభ్యంతరం పెట్టలేదు. మరి హిందూ మతంలో లేనప్పుడు రాధా మనోహర్ దాస్ కాషాయ చెప్తాను. రాధా మనోహర్ దాస్ కానీ, అంటే నేను వారి వీడియోలు చాలా తక్కువ చూశాను. ఇప్పుడు మనకున్న రోజువారీ పనుల్లో ఈ డ్రైనేజీ పనులన్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మీరైనా నేనైనా వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఏం మాట్లాడారు రోజువారీ మనం ఎక్కడ చూస్తాం, ఆ హెడ్డింగ్లే రోతగా ఉంటాయి, ఆ భాష రోతగా ఉంటుంది, ఆయనకి జ్ఞానమా కనిపించదు. అలాంటి మనిషిని పక్కన పెట్టి మనం వేరే పనులు చూసుకుంటాం, జనరల్గా జరిగేది. అంచేత నాకున్న ప్రత్యక్ష నాలెడ్జ్ తక్కువ ఉంది, కానీ నేను అర్థం చేసుకుని విన్నంత వరకు ఆయన దోషం చేస్తున్నాడు. ఆయనగా చాలా మంది ఒక బ్యాచ్ రకరకాల దోషాలను, అంటే అది తప్పించుకోలేని విధంగా తమ్నైల్లోనే దూషణపూరితమైనటువంటి మాటలు, శవం అని చెప్పడం, ఎడారి మతాలు, శవాన్ని ఎలా పూజిస్తావు, ఇలాంటి పరమ నీచమైనటువంటి వ్యాఖ్యానాలు చేసేటువంటి ఒక బ్యాచ్ హిందూ మతంలో తయారైనారు. వీళ్ళు హిందూ మతం యొక్క భావాలను, హిందూ మతం యొక్క సంస్కృతిని ప్రతిబింబించట్లేదు. వీళ్ళు హిందువులు కాదు అసలు, ఇది లేదు హిందూ మతంలో. నువ్వు ఈ తప్పులు చేసిన తర్వాత యూ కెనాట్ బి ఏ హిందూ. అలాగే మిగతా మతాల్లో కూడా దూషణ చేసేవాళ్ళు ఆ మతం యొక్క ప్రతినిధులు ఎవరు? అది క్రైస్తవులైనా, క్రైస్తవుల్లో గాంధీ గారి టైం నుంచి కూడా దేవతల్ని అవమానించడం, తిట్టడం అనేది గాంధీ గారు చూసి బాధపడ్డాడు. సరే ఏంటో ఇలా తిడుతున్నారండి, తిడితే ఇప్పుడు మీ విగ్రహాలను బద్దలు కొడితే, లేకపోతే మీ విగ్రహాన్ని దూషిస్తే మమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి. నీ దేవుడిని తిడితే ఏం చేస్తాడంటే నరకాన్ని తీసుకెళ్ళి శిక్షిస్తాడని. మా దేవుడు కూడా అదే చేస్తాడు అవే తర్వాత నువ్వు తిట్టడం ఎందుకు ఆ మాత్రం దానికి అని ఆయన చెప్పడం, లేదు వివేకానంద చెప్పడం, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఈ దూషణ వైఖరి అనేటువంటిది అటు ఇస్లాంలోను, క్రైస్తవంలో కూడా ఒక పెడధోరణి కింద కొంతమంది అనుసరించారు. హిందువుల్లో పెద్దగా ఫస్ట్లో ఉండేది కాదు. ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తున్నాం ఈ పెడధోరణులు ఎక్కడన్నా తప్పే. ఫస్ట్ ఆ విషయానికి రావణ ఆ పెడధోరణిలో ఉన్నాడా, రావణ పెడధోరణిలో ఉన్నట్టుగా నాకైతే ఒక సింగిల్ వీడియో కూడా కనిపించలేదు. ఎందుకంటే ఆయన ఒక కల్చర్డ్ పర్సన్ కింద, కొంత తెలిసిన మనిషి కింద మాట్లాడుతున్నాడు. తీవ్రమైన భాష, తీవ్రమైన హావభావాలు ఉపయోగించడం వేరు. ఆయన పద్ధతిలో ఎక్కడన్నా ఒక పర్వర్షన్ కానీ, లేకపోతే ఎవరైనా తిట్టాలని కానీ, లేకపోతే ఉన్మాదం కానీ నాకైతే కనిపించలేదు. ఒకవేళ ఉండుంటే దానికి సంబంధించి స్పెసిఫిక్గా మాట్లాడి దాని మీద కేసు పెట్టడం వేరే విధానం. ఇప్పుడు ఏంటంటే రావణ్ణి మనం కొట్టి చంపేయాలి, అందు గురించి అది నిర్ణయానికి వచ్చాం. కుక్కని కొట్టే ముందు తర్వాత పిచ్చి కుక్కని పేరు పెట్టి కొట్టాలనే విధానంలో రావణ్ణి మనం తలకాయ తీయడానికి మనకి ఇవేవో ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. రావణ్ అనే పేరే అసలు నాస్తికత్వం తప్పు కాదు. రావణ్ అనే పేరు రావణుడి గుళ్ళు ఉన్నాయండి భారతదేశంలో, చాలా మంది తెలియదు. హిందూ మతంలో దుర్యోధనుడు కూడా గుడి ఉంది భారతదేశంలో, నేను చెప్తాను. అని చేత జై శ్రీరామ్ అనాలనే రూల్ ఏమీ లేదు. రాముని విమర్శించిన వాళ్ళు, రాముని గౌరవించిన వాళ్ళు, రాముని పూజించిన వాళ్ళు, రామాయణాన్ని విమర్శించిన వాళ్ళు. సత్యార్థ ప్రకాశంలో దయానంద సరస్వతి బోర్డు అని పురాణాల విమర్శలు రాశాడు. ఆయన ఏం హిందూ మతం కాకుండా బోర్డు, అదేం మాకు అభ్యంతరం కాదు. తెలియని వాళ్ళు అంటారు ఈ మాటలన్నీ కూడా. రాముడు అన్నాడు అంత జుట్టు పీకొక్కలేదు.
రాముడు అనే దాంట్లో జెన్యున్ విమర్శ ఉంటే తీసుకోవచ్చు కూడా, అలా విమర్శించడానికి హక్కు ఉంది. కానీ రావణ్ దూషించాడా? రావణ్ అనే పేరే తప్ప, రావణ్ అనే పేరు తప్పు కాదు. రెండు క్రైస్తవం నాస్తికత్వం అన్యాయవాదం హిందూ మతంలో భాగాలని నేను చెప్తున్నాను. అలాగని రావణ్ హిందూ అని నేను చెప్పట్లేదు, అది రావణ్ చెప్పాలి, నేను నాకేం పని. రావణ్ తన హిందువా క్రైస్తవుడా నాస్తికుడా ఏమీ మతం లేనివాడు అది ఆయన చెప్పుకోవాలి. నేను హిందూ అన్యాయవాదిని ఆ మాట చెప్తున్నాను. ఎవరికి వాళ్ళు మీరేంటో మీరు చెప్పాలి, నేను ఎందుకు చెప్తాను? నేను మిమ్మల్ని మతంలో చేర్చడం నేను సరిపోను, ఎవరో సరిపోను, ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి. ఆ ప్రకారం నాకు అర్థమైనంత వరకు, నేను చూసినంత వరకు, నేను కూడా ఆయన కూడా తక్కువ చూశాను, తనొక నాస్తికుడు గాను, తనొక మత విశ్వాసం లేని, అలాగని మత దూషణ చేయని వ్యక్తి గాను, దాని పట్ల గౌరవం కనపరిచే వ్యక్తి గాను అనేక సందర్భాలు కనిపించాడు. మొన్నటికి మొన్న ఆకివీడు వారు రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఒక టెంపుల్కి సంబంధించినటువంటి వివాదం క్రైస్తవులకి హిందువులకి మధ్య వచ్చినప్పుడు, ఒక టెంపుల్ కడతానంటే మీరంత అడ్డంబడి గొడవ చేయాల్సిన అవసరం ఏంటి, దానివల్ల మాకు చాలా నష్టం కలుగుతుంది, మేము చేసే పోరాటాలకి హిందూ మతోన్మాదం మీద తప్పు చేస్తున్నారు మీరని క్రైస్తవులు ఆయన మందలించడం అనేది ఒక వీడియోలో నేను చూశాను. సుమారుగా నేను కూడా దాదాపు అటువంటి స్టాండే ఇటు తీసుకున్నాం. ఏవో టెంపుల్ కడితే కూలిపోయింది, మీకు ఒక మేము అక్కడ క్రైస్తవులు ఉన్నాము టెంపుల్ కట్టకూడదు అని మీరంటే, ఒకప్పుడు అంతా హిందువులే ఉన్నాం, మీరు వచ్చి చర్చలు ఎందుకు కట్టారని వచ్చిన కూడా అక్కడే వస్తుంది. ఇది ఉన్మాదానికి దారి తీస్తుంది, కరెక్ట్ కాదు ఈ విధానం. మీరు ఇంకా ఆహ్వానించిపోయిన ఇద్దరు ముగ్గురు వాళ్ళు పూజ చేసుకోవడానికి కట్టుకోనివ్వండి, మీరు వెళ్ళి సహకరించండి, ఊరుకోండి. అది ఉంటే మిమ్మల్ని ఆయన కరుస్తుంది, కరిస్తే చట్టాలు చూపాడు, దాన్ని ఎవడన్నా దాడి చేస్తే అప్పుడు మాట్లాడు. కానీ అసలు గుడే ఉండడానికి వీల్లేదు, చర్చే ఉండడానికి వీల్లేదు, మసీదు ఉండడానికి వీల్లేదు, ఈ ధోరణిలోనే కరెక్ట్ కాదు. రావణ్ దీంట్లో రేషనల్ స్టాండ్ తీసుకోవడం నేను చూశాను ఇట్లా చాలా విషయాలు. అంచేత నాకు ఒక అభిప్రాయం వచ్చింది దాని మీద. అయినా మన దృష్టిపథంలో దొరకకుండా ఆయన ఎక్కడ దూషణ చేసింది ఉంటే ఆ స్పెసిఫిక్కి సంబంధించిన చట్టం మీద మాట్లాడితే, కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏమిటంటే ఆయన తలకాయ తీయాలి కాబట్టి పాతవన్నీ తవ్వుతున్నారు. తవ్వి ఎక్కడైనా నక్సలైట్లు అన్నాడు, ఎక్కడైనా రాముడు అన్నాడు అని, దానికి ఇది చాలా ఆ ప్రయత్నమే చాలా దరిద్ర ప్రయత్నం అని అర్థమవుతుంది, చాలా ఘోరమైన ప్రయత్నం. ఇటువంటివి జరిగితే సినిమా క్యారెక్టర్స్లో మనకు ఓడి దొరుకుతాయి కదా అంటాను నేను. అంటే సినిమా క్యారెక్టర్స్ లోనే కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పక్కన ఉన్న ఫ్రెండ్లీ పార్టీ బీజేపీ పార్టీ ఉంది కదా, బీజేపీ పార్టీ నిన్ననే నితిన్ నబీన్ గారు మొన్న వీడియో వచ్చింది, ఆయన ఊరేగింపు చేస్తుంటే హనుమంతుడు బీజేపీ జెండా పట్టుకుని గెంతులేస్తున్నట్టు. పవన్ కళ్యాణ్ హిందూ అయితే పవన్ కళ్యాణ్కి నిజంగా ఆయన బ్లడ్ బాయిల్ కావాలి, అది అవమానించినట్టు. రావణ్ మీద పెట్టే కేసులకు 50 రెట్ల కేసులు నితిన్ నబీన్ మీద పెట్టాలి, వాస్తవం కదమ్మా. అదే విధంగా హర్ హర్ మోదీ ఘర్ ఘర్ హర్ హర్ మహాదేవ్ మా నినాదం, హర్ హర్ మోదీ అన్నందుకు మోదీ మీద కేసు పెట్టాలి. ఆయన చుట్టూ వాళ్ళు అంటుంటే ఆయన ఎంజాయ్ చేశాడు. అధికారం మా చేతిలో ఉంది కాబట్టి రాముడికి సంబంధించి రాముడిని ఫ్లెక్సీల్లో బీజేపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. మోదీ గారు రాముడు పక్క పక్కన నుంచున్నట్టు, అది ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన విషయం. అలాగే రాముడు మోదీ గారి భుజం మీద ఇట్లా సోలిపోయినట్టుగా, మోదీ గారు రాముడు భుజం మీద కాదు, రాముడే బలహీనుడైపోయి ఈయన భుజం మీద రాముడికి ఈయన ఆశ్రయిస్తాడు. ఇది అహంకారము, దుర్మార్గం ఇది, దీన్ని ఖచ్చితంగా కేసు పెట్టాలి. అలాగే రాముడిని బాలరాముడికి దారి తను చూపిస్తున్నట్టుగా ఇవన్నీ పెట్టారు. వీటన్నిటి మీద ఎవడో మాట్లాడలేదు, నేను ఒక్కడే మాట్లాడాను. అంటే హిందూ మత యొక్క ప్రజలకు గాయపడుతున్నాయి, పొలిటికల్గా ఉపయోగించుకున్నారు టెంపుల్ని. పవన్ కళ్యాణ్ వెళ్ళి వచ్చాడు అయోధ్య టెంపుల్ ఓపెనింగ్కి. మీరు భారతదేశంలో ఏ టెంపుల్లోనైనా, తిరుపతి గుడి మీకు తెలిసి ఉంటుంది, తిరుపతి గుడి మూల విరాట్ ఫోటో ఎక్కడైనా చూసారా మీరు? సాధ్యం కాదు. మీ ఊళ్ళో ఉన్నటువంటి గుడికైనా మూల విరాట్ ఫోటో తీస్తుంటే పూజారి ఆపుతారు. పెద్ద గుడి అయితే కనుక మీ కెమెరాని మీ సెల్ ఫోన్ బయట పెట్టి లోపల రండి అని ఫస్టే బోర్డులు చెప్తారు. మూల విరాట్ని ఫోటోలు తీయడం కానీ ఆ వీడియోలు తీయడం కానీ అపవిత్రం. ఈయనతో పాటు భాగవత్ గారు హిందూ సంస్థ కాదు, సాంస్కృతిక సంస్థ చెప్తున్నాడు. ఆయన ఏ హోదాలో వెళ్ళాడు నాకు తెలియదు. ఆయన కట్టుకునేటువంటి కాకి నిక్కర, ఆయన వేసుకునే నల్ల టోపీ, ఆయన వేసుకునే బెల్ట్ హిందూ మతం కాదు. హిందూ మతంలో అంతకుముందు ఎవడో వేసుకోలేదు. వీళ్ళ కర్రలు. ఈయన వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. పక్కన ప్రైమ్ మినిస్టర్గా మోడీ గారు, ఆయన మతాధిపతి కాదు, మఠాధిపతి కాదు. చాలామంది ఈయన అబ్జెక్ట్ చేశారు. దాన్ని ఎందుకు ఇప్పుడు ఇవాళ ఏమైంది, టెంపుల్లో లీకింగ్స్ వచ్చి మొత్తం కారుతున్నాయి. టెంపుల్ ఎందుకు లీకింగ్ వచ్చి కారుతున్నాయంటే, మొన్న ఏదో డిబేట్లో బీజేపీ అయినా అసలు కంప్లీట్ అవ్వలేదా, ఇంకా మాకు చాలా పని ఉంది దాంట్లో. అంత పని ఉన్నప్పుడు ఎందుకు ఓపెన్ చేసావు అంటే ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు కుర్చీలోకి రావాలి, కుర్చీలోకి రావడానికి మతాన్ని వాడుకోవాలి అంతే. అవతల వాడిని దెబ్బ కొట్టడానికి మతాన్ని ఉపయోగించుకోవాలనే దరిద్రపు ధోరణి వల్ల వచ్చిన సమస్య ఇదంతా. అయోధ్య రామ టెంపుల్ ని కూడా వీళ్ళు ఎన్నికల గురించి ఓపెన్ చేశారమ్మా. జనవరిలో ఓపెన్ చేశారు, ఏప్రిల్లో. ఇప్పుడు కూడా నీకు మామూలుగా కొడితే వీడియోలు వచ్చేస్తాయి కదమ్మా, దాంట్లో ఇప్పటికీ కారుతున్నట్టు వీడియోలు వస్తున్నాయి. ఎందుకు కంప్లీట్ అవ్వలేదు వీళ్ళే చెప్తున్నారు. కంప్లీట్ అవ్వకపోతే ఎందుకు ఓపెన్ చేసామంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి. ఎన్నికల గురించి
లేకపోతే శిలాన్యాసాలను ఎన్నికల గురించి ఫౌండేషన్లను ఎన్నికల గురించి చేశారు మొత్తం పనులు. ఎన్నికల గురించి అవసరమైతే దాడులు. ఈయన కూడా ఎన్నికల గురించి లడ్డూ మీద వీరంగం వేశాడు. ఈయన మంత్రిగా ఉన్నటువంటి శాఖలో కాశీనాయన పేరు విన్నారా మీరు? కాశీనాయనకు సంబంధించిన సమాధి మందిరం ఉన్న జ్యోతిక్షేత్రాన్ని 25-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది, దాని కట్టడాలని కూల్చారు. ఈయన అటవీ శాఖ మంత్రి. సనాతన హిందూ అయితే ఇంక ఎట్లా ఉండాలి? ఆగ్రహంతో ఆయనకి బ్లడ్ బాయిల్ కావాలి కదా, కాలేదు. తర్వాత ఈ కారణం చెప్తాను నేను. దానికి మళ్ళీ మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థగా మేము వెళ్ళాము. తర్వాత మా విజయశంకర్ స్వామి గారు, నారాయణమ్మ గారికి చాలామంది సాధు సంతులను మేము కడప జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ముట్టడించారు. వాళ్ళు దెబ్బకి లోకేష్ దిగొచ్చి మేము ఈ తప్పు అయింది, కూల్చిన కట్టడాలు మళ్ళీ కడతాం. పవన్ కళ్యాణ్ గారు అనలేదు. పవన్ కళ్యాణ్ గారి శాఖ నారా లోకేష్ వచ్చిండు. పవన్ కళ్యాణ్ అనాలంట. పవన్ కళ్యాణ్ యొక్క అటవీ శాఖ నుంచి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ హిందూ మతం మీద అభిమానం కలిగి ఉంటే మరి కాశీనాయన ఎందుకు పని రాకుండా పోయాడంటే మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. ఈవెన్ జ్యోతిక్షేత్రంలో ఆడవాళ్ళు పూజారులు, అన్ని కుల మత భేదాలు లేకుండా ప్రజలందరూ, అది అన్నదానం అనే దానికి ప్రసిద్ధి. కాశీనాయనకి ఎన్ని రకాల ఆశ్రమాలు అవన్నీ మఠాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా నిరంతరం అన్నదానం జరుగుతుంది. మేము కూడా కడప జిల్లా కలెక్టరేట్ ముట్టడించినప్పుడు అక్కడ అన్నదానమే పెట్టాం. ఎందుకంటే వారి సంప్రదాయం అదే. కాశీనాయన సంప్రదాయం ప్రకారం మనం నడుచుకోవాలి. మహాత్ముడు అవధూత ఆయన. ఈయనకి ఏ గౌరవం లేదు కాబట్టి దాన్ని కూలగొట్టించాడు. కూలగొట్టించినప్పుడు అక్కడ సంప్రదాయంలో ఉండేటువంటి అన్ని కులాల వాళ్ళు ఉంటారు, స్త్రీలు కూడా ఉంటారు కాబట్టి అది చాలామంది కన్జర్వేటివ్స్కి నచ్చదు. కాబట్టి ఈవెన్ హిందూ మతం మా సంస్థలు ఎవరు రాలేదు అక్కడికి. మేము వెళ్ళాం. మమ్మల్ని వెళ్ళొద్దనే ఒత్తిడి వచ్చింది, అయినా మేము వెళ్ళాం. మేము చాలా చోట్లకి వెళ్తాం. ఇలాంటి చోట్లకి వెళ్ళి మేము చేస్తున్నాం. చేస్తే ఈయన మంత్రిత్వ శాఖ కింద ఉన్నది ఏమీ పట్టించుకోలేదు. ఈయన లోకేష్ పట్టించుకున్నాడు. మేము లోకేష్ని ఈ ప్రశ్న అడిగాం. ఏమనంటే అది అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కట్టించారు. విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం, ఎంపీ, కేంద్ర మంత్రి. ఆ హోదాలో ఉండి ఆయన కట్టించినటువంటి కట్టడాలు నువ్వు కొలదోసావు. రేపు పొద్దున్న నువ్వు కట్టించింది ఇంకోటి కొలదోడని నమ్మకం ఏంటి? కొలదోయకుండా ఉండాలంటే పట్టా సక్రమంగా ఉండాలి. ఈ పట్టా సక్రమంగా చేసేవాడిని మహాప్రభు అని అడిగాం. ఈ సనాతన హిందువుల నుంచి, పవన్ కళ్యాణ్ వారి నుంచి కానీ వారి నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మేము వాడవాడ జనం దగ్గరికి వెళ్ళి దీన్ని కాశీనాయన భక్తుల్ని 1000 మందిని మొబిలైజ్ చేయబోతున్నాం. అదేవిధంగా అన్నమయ్య గుడి కూలిపోయింది. అన్నమయ్య స్వయంగా నివసించిన ఇల్లు. అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాసినటువంటి మహానుభావుడు. ఆయన సంకీర్తనలు లేకపోతే తెలుగు భాష లేదు. ఆయన సంకీర్తనలు లేకపోయి ఉంటే అసలు తిరుమల గుడికి అంత ప్రాచుర్యం రాలేదని కూడా చెప్పిన ఉన్నారు. మహానుభావుడు. కులాన్ని నిరసించాడు. అందరికీ బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. ఆ మహానుభావుడి గుడిని, ఇల్లు, ఆయన నివసించిన ఇంటిని, ఆయన పూజించిన మండపాన్ని ఇలా కొలదొస్తారమ్మ. ఎవరు ఎక్కడ చేయరు అసలు. వాళ్ళు అడుగులు వేశారంటే దాన్ని అడుగుల్ని జాగ్రత్త పెట్టి అందరికీ భవిష్యత్ తరాల ప్రజలకి ఇక్కడ అన్నమయ్య కూర్చున్నాడు, ఇక్కడ లేచాడు అంటే నాకు చూస్తే ఎంత తాదాత్మ్యం వస్తుంది. దాన్ని నాశనం చేస్తారు. నాశనం చేస్తే మేము 11.5 లక్షల సంతకాలు, ఒకటి కాదు 11.5 లక్షల సంతకాలు చేయించి విజయశంకర్ స్వామి గారితో పెద్ద రథయాత్ర చేసి కొన్ని వేల కిలోమీటర్లు అవన్నీ టీటీడీకి ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఏమైనా దాని మీద స్పందించి తీసుకుంటారా? తీసుకోరు. మేము కలిసి పదే విజయశంకర్ స్వామి పోయి ఇలా చేసామండి అని పెండింగే. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఉద్యమం చేస్తాం. అంటే నిజంగా హిందూ మతంలో ప్రజల యొక్క సమస్యలు. అలాగే అయోధ్యకు సంబంధించి అంటే నిజమైన అయోధ్యలో మాత్రమే అయోధ్యలో ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు నిజమైన, ఎందుకంటే నా మాట వినండి, సనాతన ధర్మం గురించి నా మాట వినండి. అయోధ్యలో 100 కోట్ల కుంభకోణం జరుగుతుంది. దాని గురించి మనం వేరే మాట్లాడుకుందాం. అది ఒక మాటలో తెలియలేదు కాదు. ఈ కుంభకోణం మీద ప్రైమ్ మినిస్టర్ ఒక మాట మాట్లాడలేదు. ఈ సనాతన హిందూ అక్కడికి వెళ్ళి పరవశించారని చెప్పిన ఆయన ఒక మాట మాట్లాడలేదు. అంటే వీళ్ళు మతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలి. లడ్డూ సమస్య వచ్చింది, ఈ దెబ్బతోటి అపోజిషన్ పార్టీ వైసీపీని దీన్ని రెస్పాన్సిబుల్గా కనిపిస్తోంది. నిజమేమిటో నాకు ఇప్పటికీ తెలియదు. అంటే ఈ రాజకీయం ఉంటే ఈయన వస్తాడు, దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు, పక్కన పడేస్తాడు. ఈయనకి మతం మీద ఏ ప్రేమ, ఏ ఇంట్రెస్ట్, ఏ గౌరవం లేదు. పవన్ కళ్యాణ్కి మతం ప్రేమ లేదు అని అంటారు. హిందుత్వం మీద ప్రేమ లేదు, ఏమీ లేదు. హిందుత్వం అంటే హిందూ మతం అని అర్థం వస్తుంది. హిందూ మతం అనండి, సనాతన ధర్మం హిందూ మతం అని నాకు అర్థం. హిందూ మతం మీద ప్రేమ లేకపోతే లడ్డు మీద అంత పోరాటం చేయరు కదా. కేవలం రాజకీయమైనటువంటి లబ్ధి గురించి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇది పర్సనల్ వెంజన్స్తో దీంట్లో దిగి ఈయన్ని కొట్టడానికి, అరే ఈ కర్రతో కొట్టినా ఈయన నడుము విరగట్లేదు, ఈ కర్రతో కొట్టినా విరగట్లేదు కాబట్టి మతం అనే కర్రతో కొడదాం, ఏది అనేటువంటి కర్రతో కొడదామని కొత్త కర్రలు పెట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దేశం పట్ల, మతం పట్ల శ్రద్ధ, భక్తి ఉన్న వాళ్ళు కాదు కదా వీళ్ళు. చాలా సిగ్గులేని ప్రయత్నం. దీనికి సంబంధించి యూట్యూబర్స్ కానీ, జర్నలిస్టులు కానీ, సోషల్ మీడియా కానీ ఒక్కసారి ఉబెత్తులు లేవాలి అసలు. మామూలుగా అయితే లేచి ఏమన్నా ఉంటే నువ్వు ఆ వ్యాఖ్యల మీద అభ్యంతరం ఉంటే దాని మీద చిన్న చర్యలతో అయిపోతాయి. పెద్ద విషయాలు కాదు అవి.
దాన్ని సెటిల్ చేసేసుకో. కానీ ఉపాయం ఎట్లా వాడతావు? రేపు పొద్దున్న ఇప్పుడు ఇవాళ నువ్వు అప్రూవల్ చేస్తే ఇవాళ ఎవరైతే దాన్ని చూసి చంకలు కొట్టుకుంటున్నారో రావణ్కి సంబంధించినటువంటి విషయం మీద మీ మీద కూడా భవిష్యత్తులో దీనికి వ్యతిరేక ప్రభుత్వం మీ కూడా ఉపవాడుతుంది. మీరు అలౌ చేస్తే మిమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని కూడా ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత కేసులు ఎదుగుతారు. ఈ దౌర్భాగ్యాన్ని మనం ఎందుకు అలౌ చేస్తున్నాం? ఇది అందరి సమస్యగా చూడాలి కదా. ఈ తెలివితేటలు నశించి చాలామంది అయిపోయింది, అతని గుట్లన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, ఇంకా మేము కొత్త విషయాలు చెప్తున్నాం అంటే మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి. ఇప్పుడు డిప్యూటీ సీఎంని క్వశ్చన్ చేయాలంటే నెక్స్ట్ ఒకవేళ పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నా ఉండకపోయినా క్వశ్చన్ చేయాలి అంటే ప్రశ్న రావణ్ని ఎగ్జాంపుల్ తీసుకోవాలి అని కూడా అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు ప్రశ్న రావణ్ మీద ఉప కేసు పెట్టిన తర్వాత వేరే జర్నలిస్ట్ ఒకవేళ క్వశ్చన్ చేయాలి అంటే భయపడాలి. అంటే నేను ఇందాక మాట చెప్పాను, ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి పర్సనల్ వెంజెన్స్, రెండోది మేకింగ్ హిమ్ అన్ ఎగ్జాంపుల్. ఆయనని మొత్తం ఒక ఎగ్జాంపుల్ కింద చూపించి మొత్తం ఆయనని ఏం చేయాలో అన్నీ చేసేసి భవిష్యత్తులో అందరికీ తీవ్రమైన భయం కలిగించేలాగా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా చేయాలంట. అది అయ్యే పని కాదు, అది వికటిస్తుంది, రివర్స్ కూడా అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ ఇష్యూ వల్ల బదనాం అయిపోయినాడు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆయన ప్యాలెస్లో ఆయన చుట్టూ ఉన్న మంది మాగదులు ఆయనకి ఎవరైనా చెప్తున్నారో, చెప్పేవాడు ఉన్నాడో, చెప్పినా ఈయన వింటాడో లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ ప్రజలు చంటి పిల్లలకు కూడా ఈ యూట్యూబర్లను లేకపోతే సోషల్ మీడియాలో ఉండే ఛానల్స్, పత్రికల సైలెన్స్ ఇవన్నీ పక్కన పెడతాం. వాస్తవంగా ప్రజల్లో ఇవాళ చంటి పిల్లలకు కూడా రావణ్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్కి నచ్చలేదు కాబట్టి ఎక్కడ దాకా పోయి ఎన్ని కేసులని పెట్టి ఆయన తొక్కాలని చూస్తాడనేది కన్వే అయిపోయింది. దాన్ని ఎవరు కూడా హర్షించరు. గతంలో కూడా జగన్ గారి ప్రభుత్వంలో ఇలాంటి పనులు జరిగినప్పుడు ప్రజలు ఈ కక్ష సాధింపు ధోరణుల్ని, తొక్కేయడాన్ని, దీన్ని హర్షించలేకపోయారు. అది ఎప్పుడూ శిక్షలు వేశారు వాళ్ళకి. భవిష్యత్తులో ఈయన కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి పరిపాలకుడు కాదు అనేది ఎక్స్పోజ్ అవుతుంది బయట. ఇది ఆయనకి బ్యాక్ ఫైర్ అవుతుంది. దాన్ని ఆయన పట్టించుకోవట్లేదు. అంటే మనము ప్రజాస్వామికవాదులుగా, పత్రికా స్వేచ్ఛని కోరుకునేటువంటి వారిగా, అసలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని కోరుకునే వాళ్ళుగా మనం ఖచ్చితంగా ఈ కేసుల్లో, ఈ దుర్మార్గమైన కేసులను ఇమ్మీడియట్గా ట్రాప్ చేసుకోవాలి. ఆయన మీద పెట్టినటువంటి ప్రతి కేసు రద్దు చేయాలి. ఏం అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. ఆయన్ని గౌరవంగా ఇంటికి పంపించాలి. ఆయన మీద ఏమైనా ఉంటే కనుక దానికి కౌంటర్ ప్రకటన ఇచ్చి, ఇదిగో ఈయన చెప్పింది అంటే అవాస్తవాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. లేకపోతే నువ్వు ఏమయ్యా దళిత క్రైస్తవులకు సంబంధించిన సభలో పవన్ కళ్యాణ్ తిరిగితే నీకు వచ్చేది ఏంటో, ఆ ఇష్యూ మానేసి నువ్వు డైవర్ట్ చేసావు, ఆ ఇష్యూకి నష్టం వచ్చింది కదా అని కౌంటర్ విమర్శ చేయొచ్చు, మరేదైనా చేయొచ్చు. కానీ ఈ సంబంధం లేకుండా ఈయన దొక్కే ప్రయత్నం చేయడం వల్ల అది అంతకంటే 10 రెట్లు తీవ్రమైనటువంటి దాంతో బ్యాక్ ఫైర్ అవుతుంది, నష్టం కలుగుతుంది. అంచేత ప్రశ్న రావడానికి ఎటువంటి సంకోచం లేకుండా నిర్ద్వంద్వంగా మా యొక్క సంఘీభావాన్ని నేను జయభారత్ మూవ్మెంట్ తరఫున, జయభారత్ ఉద్యమం తరఫున, జయభారత్ తరఫున, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ తరఫున మేము నిలబడతాం. వీ స్టాండ్ విత్ హిమ్. ఆయన పైన ఈ దుర్మార్గాన్ని ఖచ్చితంగా అడ్డుకోవడానికి మేము ఏం చేయాలని చేస్తాం. ఓకే సార్. సో ప్రశ్న రావణ్ మీద విజయ రమణమూర్తి సార్ గారు వాళ్ళ అభిప్రాయం విన్నాం కదా. పవన్ కళ్యాణ్ గురించి కూడా కొన్ని మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పవన్ కళ్యాణ్ గతంలో నేను ఒక సెక్యులర్ని, నేను క్రైస్తవ మతాన్ని, ముస్లిం మతాన్ని, అన్ని మతాలను నేను గౌరవిస్తా అని అన్న తర్వాత, గెలిచిన తర్వాత ఆయన సనాతని అని ఒక పదం పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు హిందుత్వం మీద వాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి, ఇట్లా కొంతమందిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం. నిజానికి చెప్పాలంటే రాజకీయంలో కొంచెం లోతైన విషయాలు ఉన్నాయి. ఇట్లా ఎట్లా అంటే బీజేపీతో, ఎన్డీఏతో ఉన్నటువంటి మామూలుగా పార్టీలు అంటే రాజకీయ విశ్లేషణ రీచ్ అంటే వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు. కానీ మీరు అన్నారు కాబట్టి నేను నా అభిప్రాయం చెప్తున్నాను. ఏమిటంటే బీజేపీ తోటి కలిసి ప్రయాణించినటువంటి శత్రువులను వదిలిపెట్టండి, మిత్ర పార్టీలు కూడా నాశనమైనాయి ఇప్పటిదాకా. ఇప్పుడు శివసేన నాశనమైంది, అలాగే జనతాదళ్ సర్వనాశనమైంది. అది ఎక్కడుందో కూడా తెలియదు. అంచేత ఎప్పుడు వాళ్ళతో కలిసి నడిచిన ఎవడో మిగలలేదు. వాళ్ళని లోపల నుంచి దొలిచేసే విధానం ఒకటి ఉంది. ఇవాళ టీడీపీ ప్రభుత్వాన్ని తోటి వాళ్ళు సెయిల్ కాలేరు ఎక్కువ కాలం. ఇదొక విశ్లేషణ, నిజం కావచ్చు కాకపోవచ్చు, కొంతమంది చెప్పేది. దానికి వాళ్ళని తొలిచేయడానికి ఒక క్యారెక్టర్ కావాలి. దాని కింద ఈయన్ని మాట్లాడుకున్నారు వాళ్ళు అని. అంచేత ఈయన ఎక్స్ట్రీమ్ హిందూయిజాన్ని ఈయన అభినయించడం ప్రారంభించాడు. ఈయనను ఒక మస్కట్ కింద ఉపయోగించుకుని బీజేపీ పెరిగేటువంటి ప్రయత్నం చేసి అవసరమైతే టీడీపీని కూడా దెబ్బ కొడతారు వీళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉంది. అంచేత గతంలో ఆయన చెప్పినటువంటి క్యారెక్టర్స్కి భిన్నంగా ఇప్పుడు మాస్టర్జీ సినిమాలో మాస్టర్జీ రాసినటువంటి పాటని జానీ సినిమాలో ఈయనే పాడాడు. ఆ పాట మన రోజు మనకు వస్తుంది అన్నయ్య అదేదో పాట ఉంది. ఆ పాటలో ముస్లింలందరినీ ధైర్యం చెప్పే విధానం ఉంటుంది, ఏమి ఇది కాకుండా. ఇప్పుడు తను తీసే మామూలు కమర్షియల్ సినిమాకి కూడా ఈ మతోన్మాదం అద్దే ప్రయత్నం జరుగుతుంది. అదేది ఆ సినిమా హరిహర వీరమల్లు ఫ్లాప్ అయింది.
దాంట్లో చరిత్ర లేదు, గడిది గుడ్డు లేదు. మాట్లాడితే ఈ ముస్లిం వ్యతిరేక ఉద్ఘాటనలు చేయడం ద్వారా బీజేపీకి మరింత దగ్గర కావాలన్నది అలా ఆయన మరి తలలో ఎక్కించుకున్నాడేమో అంటే ఈ కూటమి ప్రభుత్వం అలాగే మొన్న వచ్చినటువంటి హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు అనుకోవచ్చు. మొన్న వచ్చినటువంటి సర్దార్ భగత్ సింగ్ గురించి మనకు తెలుసు. ఆయన ఒక సిక్కు, ఆయన ఒక సెక్యులర్, ఆయన వాస్తవంగా నాస్తికుడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీలో రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాను, తర్వాత భగత్ సింగ్, తర్వాత రాజేంద్ర లాహిరి లాంటి ఎంతోమంది నాయకులు వాళ్ళ మతాలతో సంబంధం లేకుండా కలిసి నడిచారు. ఈయన భగత్ సింగ్ గురించి తీయదలుచుకుంటే సెక్యులరిజం తీయాలి దాంట్లో. భగత్ సింగ్ చరిత్ర కాదు, దాని సర్దార్ని పెట్టాడు. దీనికి ఈయన ఒక ఇన్స్పెక్టర్ కింద దేని కింద దాని ప్రమోషన్ మేము తీవ్రంగా వ్యతిరేకించాం. దాన్ని పట్టుకుని ఆ గన్ను పట్టుకుని మీరు వందే మాత్రం ఎందుకంటారు అని డిషం అని కాల్చినట్టు వాళ్ళందరినీ భయపెట్టినట్టు. అంటే ముస్లిమ్స్ వందే మాత్రం అనరు. ఇది అంటే బీజేపీ నెరేటివ్ ఒకటి ఉంది, సంఘ పరివార యొక్క నెరేటివ్, ఇది పబ్లిక్లో ఉంది. దానికి అనుగుణంగా వాళ్ళ అవసరమైతే కాల్చేయచ్చు, మనం కాల్చి భయపెట్టారు సార్ వాళ్ళ చేత అనిపించాలి. ఒక పక్క కేంద్రంలో వందే మాత్రం అనేటువంటిది 6 చరణాల వందే మాత్రాన్ని యాక్చువల్గా దాంట్లోనూ 6, ఆ 6 4 అభ్యంతరకలు. ఆ 4 ఎప్పుడు కూడా జాతీయోద్యమం ఓన్ చేసుకోలేదు. 1937లోనే గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోసు, రాజేంద్ర ప్రసాద్, జయప్రకాష్ నారాయణ, ఆచార్య నరేంద్ర దేవ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహానాయకులంతా ఓ దగ్గర కూర్చుని కాంగ్రెస్ సభలో 1937లో దీంట్లో 2 చరణాలే పాడాలి, మిగతా 4 దుర్గాదేవి యొక్క స్తుతి, త్వమ్హి దుర్గా దశ ప్రహరణ ధారిణి అని ఆవిడ మీద పొగడతలు ఉన్నాయి. అంటే ఈ పొగడతల్ని ఈ స్తోత్రాన్ని మిగతా మతస్థులు చేయలేరు, చేయకూడదు కూడా, అలా అడగకూడదు కూడా. మిగతా మనం ఏదైతే పుల్లకు సుమిత, దుర్మదల శోభిని, ఇదంతా కూడా ఆమె లక్షణాలని, ఆమె మంచితనాన్ని, లేకపోతే ఈ ప్రకృతిని, ఇక్కడ ఉన్నటువంటి గాలిని, నదుల్ని, వీటి గురించి అభ్యంతరం లేదు. వందే మాత్రం అంటే తల్లికి నమస్కారం అంతే. కానీ ఈ కింద ఉన్నటువంటి నువ్వే దుర్గవమ్మ, నువ్వే సరస్వతివమ్మ, నువ్వే ఇదమ్మా, నువ్వు అంతా నీకు 10 చేతులు ఉన్నాయమ్మా, ఇవన్నీ కూడా అభ్యంతరం. అంచేత ఈ వీటిని పాడకూడదని దీన్ని ట్యూన్ చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయన బెంగాలీ, ఆయన చెప్పాడు ఇది పనికిరాదు. దాని పక్కన పెట్టి ఇప్పుడు 37 తర్వాత 1950లో రాజ్యాంగ రచనా సభలో తీర్మానం చేశారు 2 చరణాలే జాతీయ గేయంగా, మిగతా 4 కాదు. మోడీ 10 అబద్ధాలు చెప్పాడు పార్లమెంట్లో మొన్న నవంబర్లో. ఏమనంటే నెహ్రూ గారు ముస్లింలు మంచి చేసుకోవడం గురించి, జిన్నాను మంచి చేసుకోవడం గురించి దేశానికి ద్రోహం చేసి 4 చరణాలు కట్ చేశాడు. నేను కలుపుతున్నాను, 10 అబద్ధం. అది పార్లమెంట్ సాక్షిగా చెప్పకూడదు, ఆయన 10 అబద్ధం చెప్పడానికి తెగించాడు. జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా పేరేడ్లో వందే మాత్రానికి సంబంధించిన శకటాన్ని తయారు చేయించి ఈ చరణాలన్నీ డిస్ప్లే చేశారు. అభ్యంతరం ఎవడు అడ్డుకునేవాళ్ళు లేడు. అందుకని హోమ్ మినిస్ట్రీ తరఫున ఒక చిన్న జీవో జారీ చేశారు. ఏమనంటే ఇప్పుడు వందే మాత్రం 6 చరణాలు పాడాలని. ఇది దాని బ్యాక్గ్రౌండ్. ఇంత బ్యాక్గ్రౌండ్ తెలియని బయటకు వచ్చి వందే మాత్రం పాడడానికి వాళ్ళకి ఏమిటి అభ్యంతరం? వందే మాత్రంలో 2 చరణాలు కాకుండా అదనంగా 4 చరణాలు చేర్చాడు, అది అభ్యంతరం వీడికి తెలియదు. ఇప్పుడు ఈయన సినిమాలు పట్టుకుని గన్ను పట్టుకుని వచ్చి వందే మాత్రం ఎందుకనో, భారత్ మాతాకి జై ఎందుకనో, ఇది నేను పాత బస్తీకి వెళ్తున్నాను పాకిస్తాన్కి కాదుగా అని ఈ విద్వేషపూరితమైన సంభాషణలు పలికించడం ద్వారా పరమ నీచమైనటువంటి సినిమాల్లో కూడా మతోన్మాదాన్ని చొప్పించి బీజేపీ వాళ్ళకి నేను మీకు బాగా సరిపోతాను, మీకు ఫ్రెండ్గా ఉండడానికి అని వాళ్ళని ఒప్పించుకుని బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ తోటి అవసరమైతే తెలుగుదేశం పార్టీని డొల్ల చేసో దాంట్లో పనికొచ్చేవాళ్ళు ఇప్పుడు శివసేనలో సెక్షన్ తీసుకుని సెక్షన్ తరివేశారు కదా. అట్లా ఈ మిత్ర పార్టీలను ధ్వంసం చేయకుండా బీజేపీ ఎదగలేదు. బీజేపీ వ్యూహం అది. దాంట్లో ఈయన కొంతకాలం ఈయన ఏమైనా వండిస్తారా, ఈయన ఎంతకాలం పనికొస్తారో అంతకాలం వండిస్తారు, తర్వాత 4 బద్ద పడుకుంటే రైతు తీసి అవతల పడేస్తారు. ఇది దేశంలో జరుగుతుంది. ఈయన డిజైన్లోకి పోయినాడు. డిజైన్లో పోయినప్పటి నుంచి మాటలు మారినాయి, సినిమాలు మారినాయి, పద్ధతులు మారినాయి. అంతకుముందు వామపక్ష భావజాలంలో ఉన్నటువంటి విధానం అంతా మొత్తం పోయింది. ఇప్పుడు అంతా రివర్స్ భావజాలం చెప్తున్నాడు. సో ఈ ప్రభావం అంతా కూటమి ప్రభుత్వం ద్వారానే ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకే పడిండొచ్చా సార్? అంటే ఆయన దాన్ని ఒక అడ్వాంటేజ్గా చూస్తున్నాడు, లేకపోతే వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేసి ఈ స్క్రిప్ట్లో పార్ట్ కింద నువ్వు ఇలా ఉండవా, మన పనికొస్తావు, దానివల్ల ఈ ఓటు బ్యాంక్ పెరుగుతుంది అని చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని ఇప్పుడు ఇది రావణ్కి తెలుగుదేశం పార్టీకి మధ్య జరుగుతున్న యుద్ధంలో కనిపించట్లేదు. ఇది రావణ్కి పవన్ కళ్యాణ్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కొంత మెచ్యూరిటీ, పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది. అంటే మాంసం తినడం వేరు, మేము ఎముకలు మెళ్ళవేసి తినడం వేరు. ఈయన ఎముకలు మెళ్ళవేసి తిరుగుతున్నాడు. ఆయనకు అది అభ్యంతరం ఉండొచ్చు, సాధారణంగా ఎవరికైనా ఉంటుంది. ఈ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణి వ్యతిరేకంగా కనిపిస్తే నష్టం వస్తుందనే అభిప్రాయం పార్టీలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆయన కాదనుకునే పరిస్థితి లేదు, ఆయనతో ఫ్రెండ్లీగా ఉన్న బీజేపీని కాదనుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఈక్వేషన్స్ చాలా ఉంటాయి వీటిలో. అంటే ఇవి మనకి అవసరం లేని సబ్జెక్ట్ వాస్తవం చెప్పాలంటే.
మనం దీన్ని తప్పు అంటే పవన్ కళ్యాణ్ తీరును బట్టి రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీకి కూడా ఎఫెక్ట్ ఉండొచ్చా? పవన్ కళ్యాణ్ తీరు వల్ల ముందర ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇప్పటిదాకా మతాల మధ్య సామరస్యానికి సమైక్యతకి, ఒకప్పుడైతే ఈవెన్ గుంటూరు, నెల్లూరు, రాయలసీమలో కూడా హిందువులు, ముస్లింలు వరసలు పెట్టి పిలుచుకునేవారు, ఒకళ్ళ భుజాల మీద చేతులు వేసి తిరిగేవారు. క్రైస్తవులతో కూడా అయితే అందరూ హాయిగా ఉండేవారు. ఇప్పుడు వాతావరణం మారుతుంది, వాతావరణం చెడగొడుతున్నారు. ఈ చెడగొట్టే వాతావరణంలో ఇప్పుడు ఈ విద్వేషపూరిత భావజాలానికి ఒక ప్రతినిధిగా ముందు రావడం ద్వారా అసలు ఆయన ప్రజలకే ఒక పెద్ద ముప్పుగా తయారయ్యాడని నేను అనుకుంటాను. ఈ ఐడియాలజీ అంటే పవన్ కళ్యాణ్ రిప్రజెంట్ చేస్తున్న ఐడియాలజీ ఏదైతే ఉందో మోస్ట్ డేంజరస్. అది ప్రాణాంతకమైనటువంటి ఐడియాలజీ. ఆంధ్రప్రదేశ్లో ఉండనివ్వదు, సర్వనాశనం చేస్తుంది. అంచేత ఈ రకమైనటువంటి ధోరణులని ఈయన ముందుకు తీసుకురావడం అనేది ఒక పాపులర్ సినిమా యాక్టర్ నెంబర్ 1నో నెంబర్ 2నో మొత్తానికి అగ్రనాయకుడు కదా, ఎవడు నెంబర్ 1 నాకు తెలియదు, కానీ పాపులారిటీ ఉన్న యాక్టర్. సో ఇలాంటి మనిషి మనకు పనికొస్తాడనే ఆలోచన బీజేపీకి కనిపిస్తుంది. సో ఈయన అటువంటి పాలిటిక్స్కి ఎక్కువ దగ్గరగా అవుతున్నాడు. అంటే తనకి ఎటు పడితే అటు వెళ్ళిపోయే స్వభావం ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే తనకి ఏమైనా మారేడేమో, మనిషి మతోన్మాద అయిపోయాడో మనకు తెలియదు. కానీ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి, ప్రజలకి, అక్కడ ఉన్న సామరస్యానికి, సమైక్యతకి, ఇంకా టీడీపీ కూడా ఈ సందర్భంలో ఒక మధ్యస్థ పార్టీ కింద ఉంది, న్యూట్రల్ పార్టీ కింద. అదే కమ్యూనల్ పార్టీ కాదు. అలాగని కమ్యూనలిజంతో రాజీ అయ్యి ముందుకెళ్తుంది. వాజ్పేయి దగ్గర నుంచి అందరినీ ఎక్కించడంలో ప్రధానమంత్రులుగా చంద్రబాబు నాయుడు గారి పాత్రే ఉంది. ఆయన కూడా గతంలో మోడీ పనికిరాడు అని గుజరాత్ అల్లర్ల వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పుడు దానికి అడ్జస్ట్ అయినటువంటి అకామిడేట్ చేసుకుని వెళ్తున్నాడు తనకున్న అవసరాలు రీచ్. కానీ మొత్తంగా తన వ్యవస్థ ధ్వంసం అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు. కానీ జరుగుతున్న పరిణామం అయితే మతోన్మాద భావజాలానికి ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఉన్న వాతావరణాన్ని సమస్తాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు. దాంట్లో భాగంగా కూడా ఇలా మనం ప్రశ్నించే వాళ్ళం ఎవరైతే ఉన్నారో మనలాంటి వాళ్ళం కానీ, రావణ్ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. అంటే రావణ్ని చెప్తున్నటువంటి ఐడియాలజీ కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంది. రావణ్ ఒక ఐడియాలజీ చెప్తున్నాడు, చెప్పకుండా ఏమి లేడు. దాంట్లో తడబాట్లు ఉన్నాయా, స్పష్టంగా ఉందా, ఆయన ఏ తప్పులు చేయట్లేదు అంటే అది వేరే ఆస్పెక్ట్, దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. కానీ రావణ్ అయితే స్పష్టంగా మతోన్మాదాన్ని వ్యతిరేకమైన మాటలైతే మాట్లాడుతున్నాడు. అందువల్ల అది ఖచ్చితంగా ఇబ్బంది ఉంది, వ్యక్తిగతమైన కక్ష ఉంది, ఇది ఉంది. ఆయన వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తాడనే బాధ కానీ, కోపంగానే ఆయనకు ఉండొచ్చు. ఇవన్నీ దీనికి కారణమవుతున్నాయి. సో ఇప్పుడు టీటీడీ లడ్డు గురించి మనం ఎన్నో వివాదాలు చూసినాం కదా సార్. ఆ లడ్డులో కల్తీ జరిగింది అని ఈయనెళ్ళి మెట్లు అడగడము అది ఇది చేసిండు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు అయోధ్య స్కామ్ గురించి ఇటు నరేంద్ర మోడీ గాని, సనాతన ధర్మం పాటించిన పవన్ కళ్యాణ్ గాని ఎందుకు మాట్లాడడం లేదు? నిజంగానే స్కామ్ జరిగిందంటారా? అయోధ్య స్కామ్ మనం వేరే మాట్లాడాలి, చాలా పెద్ద ఇష్యూ. అయోధ్య స్కామ్ గురించి ఇట్ టేక్స్ టైం. అయోధ్య స్కామ్ చాలా పెద్దది. అంటే ఇప్పుడు జరుగుతున్న విషయం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు ఇంగ్లీష్లో. మీకు తెలుసు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే మీకు తెలుసా? ఐస్బర్గ్ అంటే మంచుకొండ. అది ఇలా కనిపిస్తుంది అనుకోండి, సముద్రంలో ఓడ వెళ్తుంటే ఇది ఇంత కనిపిస్తుంది, అది ఎంత ఉందని అర్థం కాదు, కింద ఎంత ఉంది దాన్ని చూస్తుంటే ఇది తగిలేస్తుంది కింద, ఆ ఓడ పగిలిపోతుంది. ఈ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మనకు కనిపిస్తున్నది ఏదో 200 కోట్లని కాదు, 40 సంవత్సరాల నుంచి జరుగుతున్న 1000 కోట్ల కుంభకోణం. అది నేను చెప్పగలుగుతాను, దాని ఉదాహరణలు తీసి మాట్లాడగలుగుతాను. అలాంటిది జరుగుతుంటే ఈయన ఎందుకు మాట్లాడట్లేదు? డైరెక్ట్గా ఏంటంటే అది మాట్లాడితే బీజేపీకి నష్టం. అది కాంగ్రెస్ వాళ్ళు చేయించుంటే కనుక కాంగ్రెస్ని బాధడానికి ఈయన వెళ్ళి రాముడికి సంబంధించిన మెట్లు కూడా కడిగేవాడు. అక్కడ లడ్డు దగ్గర జగన్కి నష్టం, అందుచేత వెళ్ళి కడిగి వచ్చాడు. ఈ కడగడం అనేది వెంకటేశ్వర స్వామి గురించి కాదు, జగన్ గురించి. అయోధ్య దగ్గర కడకపోవడానికి కారణం అంటే మోడీ గారికి నష్టం కలగకూడదు కాబట్టి. ఎవరు రెస్పాన్స్? ఇదంతా రాజకీయం అమ్మా. దీంట్లో మతం ఎక్కడ ఉంది, భక్తి ఎక్కడ ఉంది, హిందూ మతం ఎక్కడ ఉంది? ఏమీ లేదు. అంత రాజకీయంలో ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి మతాలను, కులాలను వాడుకుంటున్నారు. ప్రజల సమస్యలు తీరిస్తే ఈ డ్రామాలు వేయాల్సిన అవసరం లేకుండా నెత్తిమి పెట్టుకుని వాళ్ళు మళ్ళీ గెలిపించుకుంటారు. ప్రజల సమస్యలను తీర్చే శక్తి, ఓపిక, ఆసక్తి, ఇంట్రెస్ట్ ఏమీ లేవు కాబట్టి ఈ చీప్ పాలిటిక్స్, అవతలాలను చావగొట్టడం, తన పర్సనల్ కక్షలు తీర్చుకోవటం, మతోన్మాదానికి ఆశ్రయించడం, మతోన్మాదాన్ని మేదేసుకోవటం, లేకపోతే తను కూడా మతోన్మాదిగా మారిపోవటం, రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచేయడానికి, కొట్టడానికి తిరుపతి లడ్డునైనా దేన్నైనా వాడుకోవటం, అది కనిపించినప్పుడు అయోధ్య గుడి కుంభకోణాలైనా పక్కన పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇప్పుడు తులసి చంద్ మాట వచ్చింది కాబట్టి తులసి చంద్, ప్రకాష్ రాజ్ రావణ్కి సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియోస్ చేశారు సార్. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నేను చూసినందుకు కూడా తులసి చంద్ గారు తనకున్న రిజర్వేషన్స్ చెప్తూనే, అంటే మనం చెప్పినట్టుగా తనకు ఉన్న రిజర్వేషన్స్ చెప్తూనే
కానీ ఇది అభ్యంతరకరం, ఆయన మీద జరుగుతున్న దాడి అని చెప్పారు. జర్నలిస్ట్ ప్రమాణాల ప్రకారం ఈ భాష అది కూడా అభ్యంతరం అనేది ఆవిడ కూడా చెప్పారు. అయితే తులసి చంద్ మీద కూడా ఈమె మీద కూడా ఉపా కేసు పెట్టాలి, ఈమె కూడా దేశద్రోహి, ఈమె రావణ్కి సపోర్ట్ చేస్తుంది, అట్లనే ప్రకాష్ రాజును కూడా యాంటీ హిందూ అనడము, అసలు వీళ్ళిద్దరిని దేశ బహిష్కరణ చేయాలా అది ఇదని కొంతమంది తమ్నెల్స్ పెట్టడము అది ఇది చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఆ నియంతృత్వపు విద్వేషపు ఐడియాలజీ తలకెక్కిన తర్వాత ఎవరు కనిపిస్తే వాళ్ళందరి మీద కూడా మనం ఇదే ఈ హిట్ బంధు మనం కనిపెట్టి దోమలు చంపినట్టు వీళ్ళందరూ చంపేయాలనే కోరికే ఉంటుంది వాళ్ళకి. సాధారణంగా తులసి చంద్కి ఒక అప్పీల్ కానీ ఒక పెద్ద ఛానల్ ఆమె నడుపుతూ చేస్తున్నారు కాబట్టి ఆమె మీద ఉంటుంది. అంతకుముందు కూడా ఆమె ట్రోలింగ్ జరిగింది, సభ పెట్టారు కూడా. ప్రకాష్ రాజ్ కూడా ప్రిన్సిపల్డ్గా ఈ దేశంలో కమ్యూనలిజానికి వ్యతిరేకంగా నిలబడి ఉన్నాడు. ఆయన రాముడి మీద మొన్న చేసినటువంటి వ్యాఖ్యానం చేయకుండా ఉండాల్సింది ఆ ఉద్దేశం, చేపలేము అది. ఆయన కోట్ల మంది ప్రజలు ఆరాధించే దేవుడి గురించి అంత లూజ్ కామెంట్స్ చేసిన విధంగా చేయకూడదు, నా వ్యక్తిగత అభిప్రాయం. దాని గురించి ఆయన శిక్షించాలని దాని గురించి నేను ఆయన చేయకూడదని చెప్తాను అంతే. నేను ఇందాక చెప్పినట్టు మతంలో ఇలాంటి విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు, దూషణ చేయకూడదు, అది ఆయన చూసుకోవాలి. ఈ ఒక్క పాయింట్ మినహాయిస్తే ప్రకాష్ రాజు ఒక దాన్ని ఏమంటారంటే ఈ దేశంలో విలువలు నిలబెట్టడానికి వచ్చినటువంటి మతోన్మాదానికి వ్యతిరేకమైనటువంటి క్యారెక్టర్ కానీ ఇప్పటిదాకా ఉన్నాడు. సాధారణంగా అంటే మతోన్మాదులకి వీళ్ళందరి మీద ఈ రకమైన అసహనం ఉంటుంది. ఓపా చట్టం నువ్వు తెచ్చింది ఎందుకని, దాన్ని నీ శత్రువులు కనిపించిన నచ్చని వాళ్ళందరి మీద వాడేస్తానంటే అసలు ఎందుకు, ఇది దీనికి ఏమైనా అర్థం ఉందా అంటే ఇది మనం అలౌ చేస్తే. ఇప్పుడు రావణ్ విషయంలో ఎవరైతే యూట్యూబర్సు, శాటిలైట్ ఛానల్స్ యొక్క యాంకర్సు, పాత్రికేయులు, సైలెంట్గా పత్రికలు తెస్తున్న వాళ్ళు, డైలీస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, సైలెంట్గా ఉండకుండా ఆయన మీద ఇది కమ్మ అనో లేకపోతే కాపనో లేకపోతే ఎస్సీ అనో చర్చలు చేయడం, ఆయన ఈ డైవర్షన్ పాలిటిక్స్, పర్సనాలిటీ ఈ అసాసినేట్ చేయడం, వ్యక్తిత్వ హరణం ఏదైతే చేస్తున్నారో వీళ్ళు గమనించాల్సింది అంటే ఇవన్నీ కూడా చివరికి మన ముంచడానికి మనకి వస్తాయండి. ఒకసారి నువ్వు రావణ్ కేసులో ఉపపెట్టడాన్ని అలౌ చేసిన తర్వాత నో బడీ ఈజ్ సేఫ్. పాత్రికేయ రంగంలో ఎవడు సేఫ్ ఉండరు. ఎవరికైనా నచ్చకపోతే మీరు డ్రెస్సింగ్ చేసుకునే పద్ధతి నచ్చకపోతే మీ తల తీయడానికి ఉపాధి పెడతారు మీ మీద. జాతి వ్యతిరేకం మీరు వేసుకుని డ్రెస్ అంటారు. సో అది అందరికి ఈజీ అయిపోతుంది ఉపా అనేది. అంచేత మనం దీన్ని రావణ ఇష్యూలో చూడకూడదు. అసలు వ్యవస్థలు మొత్తం మిగలవు కదా అనే ఆందోళన ఉండాలి మనకి. ఆ రకంగానే మనం దీని మీద మాట్లాడాలి, రావాలి. సో ఇన్ ఫ్యూచర్లో ఫైనలీ సార్ ప్రశ్న రావణ్ పైన ఈ చర్య పడే అవకాశం ఉంటుందా, లేదంటే ఆయన బయటికి వచ్చే అవకాశం ఉండదు? ఉపా సెక్షన్స్ పెట్టారని చెప్పారు. ఉపా సెక్షన్స్ పెట్టేసిన తర్వాత ఉపా అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చట్టం అది. ఎందుకంటే స్టాన్ స్వామి చచ్చిపోయినాడు. స్టాన్ స్వామి గారు తెలుసు కదా, ఆయన చివరికి ఆయనకు చిన్న తాగడానికి ఇది కూడా ఇవ్వలేదు, స్ట్రా కూడా ఇవ్వలేదు. ఆయనని చాలా బాధలు పెట్టి సంవత్సరాలు అసలు ఆ వయసులో ఉన్న మనిషిని మామూలుగా సహజ న్యాయ సూత్రాలకి నల్ల చట్టాలు వ్యతిరేకం. ఇది ఉండకూడదు, అసలు ఈ చట్టం ఉండకూడదు, దుర్మార్గం చట్టం. దీని పేరు మీద 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వితౌట్ బెయిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వందల మందిని దేశంలో అరెస్టులు చేశారు. ఎవరినైనా అరెస్టులు చేస్తున్నారు. ఇది ఇప్పుడు నక్సలిజం ఈ దేశంలో నిర్మూలించామని మొన్ననే మంత్రి గారు ప్రకటన చేశారు, అయిపోయిందని. మరి అయిపోయిన తర్వాత ఉప కూడా ఎత్తండి, మరి అవసరం లేదు కదా. ఇంకా ఇప్పుడు ఇల్లు తుడిచిన తర్వాత చీపురుని మూల పెట్టాలి కదా. ఇల్లు తుడిచిన తర్వాత కూడా చీపురు పట్టు తిరుగుతారంటే ఏం చేయాలి? అంటే అది అప్పుడు కూడా అవసరం లేదు నా ఉద్దేశంలో. ఆ రకమైన పద్ధతిలో నిర్మూలించడం విధానం కాదు. సరే జరిగింది. ఇప్పుడు ఈ ఓపా అనేటువంటి చట్టం రావణ్ మీద అప్లై చేసిన తర్వాత మామూలుగా వాటికి బెయిల్ వస్తుంది, కానీ న్యాయమూర్తి గారు కూడా బెయిల్ ఇవ్వడానికి అవకాశం చట్టం అనుమతించదు. ఈ చట్టం దీని మీద అప్లై చేయటం అనేది కరెక్టేనా అనే ఆస్పెక్ట్లో ఏమైనా అంటే ఈ సెక్షన్స్ పెట్టడం కరెక్టేనా కాదా అంటే పెట్టడానికి మద్దతు ప్రకటిస్తున్నారు కదా సార్ చాలా మంది. సో ఇది ఒక ఆస్పెక్ట్ అమ్మా. మద్దతు ప్రకటించడం, ప్రకటనలు చేయడం వేరు, జ్యుడిషియరీ యాంగిల్ వేరు. జ్యుడిషియల్గా మనం కూర్చున్న తర్వాత ఆయన బెయిల్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఉపా చట్టాలు సెక్షన్ రాయంగానే నీకు అది సమస్య వస్తుంది. అంటే వాళ్ళు ఆ ఉద్దేశంతో పెట్టారు, మిమ్మల్ని బాధ పెట్టాలనే పెట్టారు. అయినప్పటికీ జడ్జి గారికి కొన్ని డిస్కషన్స్ ఉంటాయి. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి, మనం వేచి చూడాలి. రావణ్కి, వారి కుటుంబానికి, ఆ వ్యవస్థకి మంచి జరగాలని నేను కోరుకుంటాను. ఆయన అయితే ఖచ్చితంగా కత్తి అంచు మీద నిలబెట్టారు. ఇంకా కత్తి అంచుమే కాదు, ఆయన మెడలో పెట్టి కత్తి పైన పెట్టారు. ఆ పరిస్థితి ఉంది. అతనికి హాని జరగకూడదు, ఉపా చట్టం అతని మీద అమలు జరగకూడదు. ఉపా అన్యాయంగా సందర్భం లేని సందర్భంలోనే దీన్ని ప్రయోగిస్తున్నారు అనే విషయాన్ని కోర్టు అర్థం చేసుకుని, న్యాయమూర్తిగా అర్థం చేసుకుని పక్కన పెట్టించడానికి
ఉంటే బాగుంటుందని అలా జరగాలని నేను కోరుకుంటాను. అందుకని చెప్పేది లేదు. థ్యాంక్ యూ సార్. సో చూసినాం కదా, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఈ ఉప చట్టం రావణ్ మీద ప్రభావం పడ్డం కాదు, రాబోయే రోజుల్లో ఎవరు క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళ మీద కూడా ఇది ప్రభావం పడే అవకాశం ఉండొచ్చు. సో దీని వెనుక మొత్తం కూడా రాజకీయ కుట్రనే ఉంది అని మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ప్రశ్న రావణ్కి ఈ చట్టం వర్తించకుండా వాళ్ళందరూ కూడా సేఫ్గా బయటికి రావాలని కోరుకుంటున్నాం. సో పవన్ కళ్యాణ్ అయినా, అయోధ్య స్కామ్ అయినా, లేకపోతే రామ మందిరం గురించి ఇవన్నీ కూడా చూసినాం కదా. సో వీటి మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఎన్నో మతాల గురించి, దేవుళ్ళ గురించి, రాజకీయం గురించి ఈ ఇంటర్వ్యూలో చర్చ జరిగింది. ప్రశ్న రావణ్ పైన అయినా రాబోయే రోజుల్లో ఏ జర్నలిస్ట్ అయినా క్వశ్చన్ చేయాలంటే భయపడాలి అనేట్టుగా పవన్ కళ్యాణ్ ఇలా చేసి ఉండొచ్చేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రశ్న రావణ్కి ఉప చట్టం వర్తిస్తే పవన్ కళ్యాణ్కి 70 సార్లు వేయొచ్చు అని కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.